కెన్ కాంకర్ ఇండియా విత్ బైబుల్. రామాయణానికి మహాభారతానికి ఇది ఆధారాలని చెప్పడానికి ఉన్నాయా? చారిత్రకమైన ఆధారాలు మనకు కనపడుతున్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు ద్వార కనపడుతోంది కదండి, ఆ బెడ్ ద్వారా కనపడుతోంది. అవి తవ్వితే మనకి ఎక్స్కవేషన్స్, శ్రీకృష్ణుడు కాలం నాటి ఎక్స్కవేషన్స్ అవి కూడా మనకి లభించాయి. అట్లాగే సేతువు కనపడుతోంది. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే. ఇక్కడ భారతదేశంలో సివిలైజేషన్ కానీ నాగరికత కానీ లేకపోతే ఈ రాజపరంపర కానీ ఎప్పుడు మొదలైంది? 1,00,000 సంవత్సరాలు అంటారు. ఒకవేళ 1,00,000 సంవత్సరాల క్రితం ఋగ్వేదం పుడితే అంతకుముందు ఇంకా 10,000 సంవత్సరాల క్రితం ఇంకా కనీసం ఒక 20,000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ ఉండాలి. వెస్ట్ సైడ్కి పోతే క్రిస్టియానిటీ ఇట్లా ఆరిజిన్ అయింది సార్. క్రిస్టియానిటీ గురించి నేను బాగా అధ్యయనం చేశాను. 8 పుస్తకాలు రాశాను. దీన్ని క్రైస్తవాష్టకం అంటారు. బైబిల్ జీసస్ క్రైస్ట్ పుట్టి 2,000 సంవత్సరాలు అయితే 5,000 సంవత్సరాల క్రితం బైబిల్ ఎట్లా రాస్తారు? క్రిస్టియానిటీ నాకు తెలిసినంత వరకు బైబిల్లో కూడా వాళ్ళు స్టార్స్ గురించి చెప్పారు. ఓకే. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇవాళ పాస్టర్స్ మీకు తెలియదు. అయితే వీళ్ళకి ఏం తెలియదు సార్ వీళ్ళకి. ఇటీవల తమిళనాడులో ఒక చర్చ మొదలైంది. స్టాలిన్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కొడుకు ఉదయనిధి అని ఉన్నాడు. అతను ఏమంటే ఈ సనాతన ధర్మం అన్నటువంటిది కరోనా కంటే ప్రమాదకరమైంది, దీన్ని నిర్మూలించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అతను, ఇతని చేత ఈ స్టేట్మెంట్ ఇప్పించింది లెఫ్టిస్టులు. మరి సనాతన ధర్మం నిజంగా అంత ప్రమాదకరమైందంటే 8,000 సంవత్సరాల నుంచి ఎట్లా సజీవంగా ఉండగలిగింది? సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అనే మాటకి ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని చెప్తున్నారు. అంటే ఎటర్నల్ ట్రూత్ ఈ సనాతన. రైట్. ఓకే. గంగానది ప్రవహిస్తే కొంత అయిన తర్వాత అందులో కొంచెం మురికి గలుస్తుంది, కొంత చెత్త గలుస్తుంది. వీటిని సాంఘిక దురాచారాలను తీసుకొని ఇది సనాతన ధర్మం అంటే ఎట్లా? అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే మొన్న రీసెంట్గా ఒక యూనివర్సిటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎట్లా అనంటే జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ తర్వాత రిజరక్షన్ జరిగింది. ఒక పెద్ద గుడ్డలో ఆయన కట్టేసిన తర్వాత ఒక గుహలో పెట్టారు. ఆ క్లాత్, ఆ గుడ్డ, దాన్ని షోడ్ ఆఫ్ ట్యూరెంట్ అని అంటారు. అది ఎట్లా అంటే పోపు దగ్గర ఉంది. దాంట్లో 40% ఆఫ్ ద డిఎన్ఏ ఇండియాకి సంబంధించిన డిఎన్ఏ ఉంది. అలాగే ఒక పెద్ద సోలం తీసుకొని పొడిచారంటారు. ఆ సోలం ఎక్కడుందని అడాల్ఫ్ హిట్లర్ ఒక $1 మిలియన్ ఇచ్చి దొరికితే వాడికి 10 లక్షల రూపాయలు ఇస్తాను ఆయన. హోలీ గ్రిల్. అవునవును. ఎక్కడ దొరకలే? లేని గ్రిల్ ఎక్కడ దొరుకుతుంది? హిస్టారికల్గా మనకి ఆధారాలు దొరకలే ఎక్కడ. మొత్తం ఫిక్షన్. ఇది నేను అథెంటిక్గా ప్రూవ్ చేశాను. ఫిక్షన్ స్టోరీ ఇంతగానం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతం కావడానికి గల కారణాలు ఏముంటాయి? ముందు ఒక హాస్పిటల్ కడతారు, తర్వాత ఒక స్కూల్ పెడతారు, తర్వాత ఒక ఆర్ఫనేజ్ పెడతారు, మెల్లగా కన్వర్షన్ మొదలు పెడతారు. నమస్కారం, ముదిగొండ శివప్రసాద్ గారు, ప్రొఫెసర్. చారిత్ర నవలకి అక్షరాలని మొత్తం జోడించి ఒక అక్షరభూతంగా ఉంటే ఎలా ఉంటారో అలా ఉన్నారు సార్. సార్, మిమ్మల్ని చరిత్ర గురించి చాలా అడగాలి. అందులోపల ఫస్ట్ ఏంటి అని అంటే అసలు సివిలైజేషన్ ఎప్పుడు మొదలైంది అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అకాడమిక్ బుక్స్ ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ అంటే నాగరికత మొదలైంది అని చెప్తారు. కానీ ఈ మొన్న రీసెంట్గా మనకు తెలిసింది ఏంటి అని అంటే గో బ్యాక్ ఇటాపే అని ఒక ఇండోనేషియాలో ఉందనుకుంటా. అక్కడ 12,000 సంవత్సరాల క్రితం అక్కడ ఆర్కియలాజికల్ సైట్ ఉన్నదని చెప్పారు. అట్ ద సేమ్ టైం జాన్ ఆంటోనీ వెస్ట్ అనేట ఆయన ఏం చెప్తున్నాడనంటే పిరమిడ్స్ అప్రాక్సిమేట్లీ 30,000 సంవత్సరాల క్రితం నాటి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇట్లా చూసుకుంటే అసలు హ్యూమన్ సివిలైజేషన్ ఎప్పుడు మొదలైంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. మీ ప్రకారం సివిలైజేషన్ ఎప్పుడు మొదలైంది సార్? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. హీర్ ఈజ్ ఎ మెసేజ్. ముందుగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కొన్ని చారిత్రక అంశాలు ఈ సందర్భంగా మనం ముచ్చటించుకుందాం. మనకు చరిత్ర ఎప్పుడు మొదలైంది? చరిత్ర ప్రారంభం అంటే సృష్టి ప్రారంభం ఎప్పుడైంది? మానవుడు ఎప్పుడు వచ్చాడు? ఈ విషయాల గురించి పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎమీబా అని ఒక చిన్న జీవి ఉంది.
ఇది ఎప్పుడు పుట్టింది అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరి దృష్టిలో 1,00,000 సంవత్సరాల కన్నా ముందే ఈ ఎమీబా అనే జీవి పుట్టింది అని అంటూ ఉన్నారు. అది 1,00,000 సంవత్సరాలో, 10,000 సంవత్సరాలో మనం చెప్పలేం. కానీ మనకు సైంటిస్టులు చెప్పేదాన్ని తీసుకోవాలి. ఆధారంగా తీసుకోవాలి. కాకపోతే సైన్స్ కూడా నిరంతర పరిణామశీలంగా ఉంది గదా! ఒక సైంటిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళయిన తర్వాత ఇంకో కొత్త సైంటిస్ట్ వస్తున్నాడు. తత్పూర్వం సైంటిస్టులు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇతను కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నాడు. కాబట్టి మనం దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? నిన్న చెప్పిన సైన్స్ ఇవాళ ఉండటం లేదు. మొన్న చరిత్ర, ఇవాళ కొత్త శాస్త్రం ఇంకోటి వచ్చేప్పటికల్లా దాన్ని పరాస్తం చేస్తున్నాం. దట్ ఓల్డ్ హిస్టరీ ఈజ్ టోటల్ అండ్ అబ్సల్యూట్లీ డిస్కార్టెడ్. సో, ఇది పరిణామశీలంగా ఉంది. ఇక మనం దేని మీద ఆధారపడాలి? మన ప్రాచీన గ్రంథాల మీద ఆధారపడాలి. బైబిల్ మీద ఆధారపడ్డట్టయితే బైబిల్ పుట్టి ఎన్నాళ్ళయింది? న్యూ టెస్టిమెంట్ పుట్టి 2000 ఇయర్స్. ఓల్డ్ టెస్టిమెంటు ఇంకా కొంచెం ముందుది అనుకుందాం. అంతకంటే ఇంకా ముందుది. మరి వెండిడాడ్, జందవిస్తా ఇవి కూడా ఇటువంటివి. మరి భగవద్గీత పుట్టి 5000 ఇయర్స్. 5000 ఇయర్స్ భగవద్గీత పుట్టి. అది అఫీషియల్‌గా మన వాళ్ళు డిక్లేర్ చేశారు. 5000 ఇయర్స్ అంటే ఈ 2000 తీసేస్తే ఎంతవుతాయి? 3000 ఇయర్స్ బ్యాక్ భగవద్గీత పుట్టింది. మరి భగవద్గీతలో కోట్ చేసిన శ్లోకాలన్నీ వేదాల్లో ఉన్నవే. మరి వేదం ఎప్పుడు పుట్టింది? ఇలా వెనక్కెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఈజ్ టైమ్‌లెస్. పాశ్చాత్యులు ఏమన్నారు? ఏదోనండి రామాయణం, భారతం, ఋగ్వేదం ఇవేదో 5 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 8000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు. మరి సృష్టి ఎప్పుడు పుట్టింది? వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోవాల్సిందే కదా! ఈ మధ్య ఆఫ్రికాలో అక్కడ జరిగినటువంటి కొన్ని ఎక్స్‌కవేషన్స్‌లో 1,00,000 మానవ సివిలైజేషన్ కనపడుతోంది. వాళ్ళ కొండ గుహల్లో 1,00,000 సంవత్సరాల కన్నా ముందున్నటువంటివి. సరే, ఇక్కడ ఇటీవల వచ్చినటువంటి ఇక్కడ మన పిరమిడ్లు అంటారు. మన ఈ వాటిని తీసేసినప్పటికీ కూడా మన దగ్గర కూడా రాక్షస గుళ్ళు అని ఉన్నాయి. అవి ఎప్పుడు అవి వాటి వాటి కాలం ఎప్పటిది? ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్నారు, న్యూ స్టోన్ ఏజ్ అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ఎవరు చెప్పిన దాన్ని మనం అంగీకరించలేము. 1,00,000 సంవత్సరాల క్రితం కూడా సృష్టి ఉన్నది అనడానికి ఆధారాలు కనపడుతూ ఉన్నవి. ఆదివ మానవుడు ఎప్పుడు పుట్టాడు? తొలి మానవుడు ఎప్పుడు పుట్టాడు? అంటే 1,00,000 ఇయర్స్ కావచ్చు, ఇంకా ముందు కూడా కావచ్చు. మహాభారత యుద్ధం జరిగి 5,000 అది మాత్రం ఖాయం పక్కా. మహాభారత యుద్ధం కన్నా ముందుది రామాయణం. మరి రామాయణం కన్నా ముందే ఉంటుంది ఋగ్వేదం. ఎందుకంటే ఋగ్వేదంలో కూడా రామాయణాన్ని కోట్ చేశారు కదా! అవును సార్. కాబట్టి మరి ఋగ్వేదం కాలం ఎప్పుడు చెప్పుకుంటాం? ఇది మరి చారిత్రకంగా ఆలోచించి చూచినట్లయితే సృష్టి పుట్టి ఎన్నాళ్ళయిందో మనం స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ మన భారతీయ కాలగణన ఒకటుంది. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాజే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఇలా చెప్పుకుంటూ వచ్చారు మన వాళ్ళు. అస్ట్రలాజికల్‌గా అంటే ఆకాశంలో ఉండే అస్ట్రనామికల్‌గా గ్రహగతులను బట్టి కాల నిర్ణయాన్ని చేయడానికి మన వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. వీటిని బట్టి కనుక చూచినట్లయితే ఈ అఖండమైనటువంటి కాలము ఎప్పటిది, ఏ చరిత్ర ఎప్పటిది అని మనం స్పష్టంగా చెప్పడానికి అవకాశం లేదు. ఇక మీ రెండవ ప్రశ్నలో రెండవ భాగం, నాగరికత ఎప్పుడు పుట్టింది అని. ఒక నాగరికత బాగా డెవలప్ కావాలి అంటే ఆదిమ మానవుడు సంస్కారం నేర్చుకున్న తర్వాతనే ఇది డెవలప్ అవుతుంది. ఆదిమ మానవుడు ఎప్పుడు సంస్కారం నేర్చుకున్నాడు? మన వాళ్ళు చెప్పేదాని ప్రకారం ముందు రాళ్లతో కొట్టే ఒక యుగం వచ్చింది. ఆ తర్వాత న్యూ స్టోన్ ఏజ్ వచ్చేసింది. తర్వాత అతను పొలం దున్నడం నేర్చుకున్నాడు. అక్కడి నుంచి మామూలుగా తిరిగేటువంటి వాడు అంటే ఏమిటనమాట, నొమెడిక్గా ఉండేవాడు. ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇళ్ళు కట్టుకోవటం ఇది ఇట్లా క్రమంగా తర్వాత నగరాల తర్వాత పరిపాలన ఇలా వచ్చేసింది అని చెబుతున్నారు. భూమిలో కొన్ని సరీసృపాలు ఉంటాయి, డైనోసరస్ అంటారు. మరి వాటి యుగం ఎప్పటిది? ఈ భూగర్భంలో ఉన్నటువంటి ఈ సరీసృపాల యుగం ఎప్పటిది? 60 మిలియన్ ఇయర్స్‌గా ఉన్నాయి సార్. కదా! మరి సృష్టి ఉన్నట్టే కదా అప్పటికి. ఉన్నది సార్. కాబట్టి ఏదో ఇంకో మనిషి రూపంలో కాకపోతే ఇంకో రూపంలో ఉన్న
సృష్టి ఉన్నట్లే. కాబట్టి సృష్టి ఇప్పటిది అని క్లియర్‌గా మనం చెప్పడానికి అవకాశం లేకపోయినా, భారతీయుల కాలగణన ప్రకారము కలియుగానికి ముందు ఇంకా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఉన్నాయి అని మన వాళ్ళు కాలగణన చేశారు. కాబట్టి ఆ తరువాత మెల్లగా ఆదిమ మానవుడి దగ్గర నుంచి వ్యవసాయ మానవుడు వచ్చాడు. ఈ వ్యవసాయ మానవుడికేమిటి? జంతువులను చంపడం కాకుండా పండించడం, పొలాలను పండించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారం వచ్చింది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ధాన్యాన్ని ఎగుమతి చేయటం, బట్టలను ఎగుమతి చేయటం. ముఖ్యంగా అంటే ఆహ్, నేచురల్ నీడ్స్ అనమాట. ఆ తర్వాత ఇంక మిగతావి గూడా కావాల్సినటువంటి వెండి, బంగారం ఇట్లా. ఏన్షియంట్ సివిలైజేషన్ కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉన్నదనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? ఎందుకనంటే, గ్రీకు షిప్పులు అంటే మునిగిపోయినటువంటి పడవలల్లో ఏమున్నది అనంటే, యాంటీ-కైతారా మెకానిజం అనే ఒక కంప్యూటర్ దొరికింది. అట్ ద సేమ్ టైమ్ మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతోని గూడా మనం కట్టలేనటువంటి ఆహ్, పిరమిడ్స్ వాళ్ళు కట్టారు. అట్ ద సేమ్ టైమ్ చానా ఉన్నాయి ఇట్లాంటియి జూసుకుంటే. సో, ఒక రకంగా చెప్పాలంటే పిరమిడ్స్ కాడ మనకు నానో పార్టికల్స్ దొరికాయి సార్. నానో పార్టికల్స్. ఈ నానో పార్టికల్స్ ఎలక్ట్రిసిటీ లేకుండా జనరేట్ గావు. అంటే వాళ్ళకి ఇట్లాంటి అంటే ఈరోజు మనకున్నటువంటి అడ్వాన్స్‌డ్ సివిలైజేషన్ యొక్క నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్నదని చెప్పి మీరు అనుకుంటారా? ఇప్పుడు రామాయణంలో మనకి విమానాల ప్రసక్తొస్తుంది. అది కుషన్ సీట్స్, ఎలాస్టిక్ విమానాలు. దానికి పుష్పక అని పేరు పెట్టారు. మరి దీన్ని మనం ఒప్పుకుంటామా? లేపోతే ఏదో చిన్న పిల్లల కట్టుకథలాగా అనుకుంటామా? అంటే రామాయణానికి ఆధారాలు ఇవి అని చెప్పి చెప్పడానికి ఉన్నాయా సార్? అంటే స్పెసిఫిక్‌గా రామాయణానికి, మహాభారతానికి ఇది ఆధారాలని చెప్పడానికి ఉన్నాయా? చారిత్రకమైన ఆధారాలు మనకు కనపడుతున్నాయి. అవునా? ఇప్పుడు ద్వారక కనపడుతోంది గదండీ! అవును. ద్వారక కనపడుతుంది. ఆ! బెట్ ద్వారక కనపడుతోంది. అవి తవ్వితే మనకి ఎక్స్‌కవేషన్స్, శ్రీకృష్ణుడి కాలం నాటి ఎక్స్‌కవేషన్స్ అవి గూడా మనకి లభించాయి. అట్లాగే సేతువు కనపడుతోంది. ఆ సేతువులో కొంత కాంట్రోవర్సీ ఉందనుకోండి. సేతు నేచురల్ ఫార్మేషన్ అంటారు సార్. కానీ కాకపోతే అక్కడ క్లియర్‌గా హ్యూమన్ బీయింగ్ కన్‌స్ట్రక్ట్ అని చెప్పి ఏర్పడుతుంది. ఇది గ్రామ్ హాంకాక్ అనేటువంటి ఒక ఆర్కియాలజికల్ పర్సన్ ఒక ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పాడు. మనం ఏం చెప్తున్నాం అంటే మనం మూర్ఖంగా అదొక నేచురల్ ఫార్మేషన్ అట్లా ఇట్లా అంటున్నాం గానీ, ఇంటర్నేషనల్ లెవెల్‌లో దట్ వాస్ ఏ ఓపెన్ క్వెషన్. ఏమో ఇంకా దానికి పరిశోధన కావాలి అని చెప్పి అంటున్నారు. సో, ఒక రకంగా చెప్పాలంటే మనం క్లోజ్ చేయని అవసరం లేదు. ఏంటి రామసేతు అనేది నేచురల్ ఫార్మేషన్, ఇట్ ఈస్ ఎ జియోలాజికల్ ఫార్మేషన్ అని చెప్పడానికి ఆస్కారం లేదు. సో, ఇట్ మే బి మనుషులు లేదంటే వానరులు కట్టడానికి ఛాన్స్ ఉంది. లెట్ ద క్వెషన్ బి ఓపెన్. ఆ క్వెషన్‌ని ఓపెన్ చేసే ఉందాం. కానీ మీరు వేరే వేరే ఆధారాలు ఉన్నాయా సార్? అంటే రామాయణం గాని, మహాభారతం గాని జరిగిందని చెప్పడానికి. రామాయణం, మహాభారతంలో మనకి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రిఫరెన్సెస్ జాగ్రత్తగా గనక మనం గమనించినట్లయితే, ఈ చారిత్రక అంశాలను మనం బాగా చూడవచ్చు. ఉదాహరణకి లావోస్ అని ఒక దేశం ఉంది ఇప్పుడు. ఇది లవుడు పేరు మీద ఉన్నటువంటి దేశం. లావోస్. అలాగే కుశుడు పేరు మీద లవకుశులు ఉన్నారు గదా! అలాగే రామ్సెస్ అని ఉంది. రామ్సెస్. ఈజిప్షియన్ రామ్సెస్ ది ఫస్ట్, రామ్సెస్ ది సెకండ్ రాముడి పేర. అలాగే రోమ్ ఉంది. వాళ్ళు వాళ్ళు గూడా రోమన్సు. తర్వాత మనకి గ్రీకులో ఒక పుస్తకం ఉంది. దాన్ని ఇలియడ్ అంటారు. దీన్ని రాసిన వాడి పేరు హోమర్. ఇందులో మనకు స్పష్టంగా రామాయణ కథ కనపడుతున్నది గదా! యాస్టీస్‌గా. ఆ! రామాయణం స్టోరీ ఇది అందులో కనపడుతోంది గదా! అంటే ప్రపంచవ్యాప్తంగా గూడా ఈ సాంస్కృతిక ప్రవాహాలు ఎప్పుడు వెళ్ళినాయి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, వివిధ దేశాలలో ఇప్పుడు మీరు మలేషియాని వెళ్లారంటే, ఇండోనేషియా వెళ్లారంటే, జకార్తాలో మీకు రామాయణం యొక్క కథలు కనపడుతూ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? కోరిలేట్ చేసుకుంటూ గనక పోయినట్టయితే, ఇండియన్ కల్చరు, వీరి రూట్సు ఇవి విశ్వవ్యాప్తంగా కనపడుతున్నాయి. ఓకే. మీకు బర్మా ఉందండి. దీని పేరు బ్రహ్మదేశ్. ఆహాహా! ఓకే. ఆ! దాన్ని ఇవాళ మనం మయన్మార్ అంటున్నాం. ఇవ్వాల్టికి అక్కడ ఇరావతి అనే నది ఉంది. ఇరావతి ఆ నది. మనకు మనకు వాళ్ళకి పెద్ద కాంటాక్ట్స్ ఏం లేవు ఇప్పుడు. ఆ నదీ తీరంలో కనుక మీరు వెళ్తే మొన్న మా ఇంటికి ఎవడో వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆహ్, మయన్మార్ నుంచి వచ్చాడు. ఓ తెలిసినాయన. సరే అతను ఏదో పలహారం చేస్తుంటే కూర్చోబెట్టి అవి ఇవి మాట్లాడుతూ ఏమిటి అక్కడ విశేషాలంటే ఒక తమాషా చెప్పాడు. ఆ ఇరావతి నదీ తీరంలో స్నానం చేయడానికి వస్తారట వాళ్ళు. రాజవంశస్థులు గానివ్వండి, లేపోతే కాస్త ఎవరన్నా. వాళ్ళని అక్కడ పురోహితులు కూర్చోబెడతారట. ఆ దేశం వాళ్ళే. వాళ్ళ నెత్తి మీద నీళ్లు చల్లి, వైవస్వత మన్వంతరే కలియుగే
ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే అని మంత్రం చెప్తారు. సంకల్పం అంటారు దీన్ని. అవును సార్. మరి ఈ సంకల్పం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భారతదేశంలో మన నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మనం చెప్పుకునే సంకల్పం కదా! మీ గోత్రం చెప్పండి అన్నట్టు మీ గోత్రం ఏదో చెప్తారు. మీ పేరు చెప్పండి, పేరు చెప్తారు. తర్వాత స్నానం చేయండి అంటారు. మరి ఇరావతి నదీ తీరంలో ఇది ఎట్లా వచ్చిందండి? మొన్న జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. మా ఇంటికి వచ్చాడు ఒకతను. అతనితో మాట్లాడుతుంటే ఇది నాకు చెప్పాడు. అంటే ఈ బ్రహ్మదేశ్ అన్నది భారతదేశంలో అంతర్భాగం. బృహద్భారతం అంటారు. అఖండ భారతం అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ కలిపితే అఖండ భారతం. బృహద్భారతం అంటే ఇక ఇవన్నీ బర్మా, బెలూచిస్తాన్ ఇవన్నీ పూర్వం ఒకటే పెద్దది. ఇప్పుడు రాముడు పరిపాలించినటువంటి కాలంలో వాళ్ళు చక్రవర్తులు అంటారు. చక్రవర్తులు అంటే ఏదో చిన్న ఒక గల్లీరాజు కాదు. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించారు. ఆ! మొత్తం నాట్ ఓన్లీ ఏషియా, ఆ మిగతా ఖండాలను కూడా వాళ్ళు పరిపాలించారు. సార్ ఇక్కడ చరిత్ర చూసుకుంటే చాలా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి అంటే అకార్డింగ్ టు అకాడమిక్స్ నేను చెప్తున్నా. హరప్పా మొహంజదారో సివిలైజేషన్ 1923 లోపల బ్రిటిష్ వాడు రైల్వే ట్రాక్ ఏస్తా ఉంటే యాక్సిడెంటల్‌గా కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఎక్స్‌టివేషన్ చేస్తా ఉంటే జాన్ మార్షల్ కదా అతని పేరు. అవును సార్. అవును సార్. అవును సార్. ఎక్స్‌టివేషన్ చేస్తా ఉంటే అందులోపట చనిపోయినటువంటి డెడ్ బాడీస్ అన్నీ బోర్లా బొక్కల పడి ఉన్నాయి. అంటే ఏదో న్యూక్లియర్ అటాక్ జరిగినట్టుగా. అందులోపట రేడియేషన్ చూస్తే రేడియేషన్ ట్రేసెస్ కూడా ఉన్నాయి. దీన్ని చూస్తే ఒక అప్రాక్సిమేట్‌లీ ఒక 3000 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పినారు. ఇంకొందరు అంటే మనం అదే గ్రామ్ హ్యాంకాక్ గురించి మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడనంటే ఇక్కడ పశుపతి సీల్ అనేది ఉన్నది. అది సుమారు 5000 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పి కొందరు చెప్తున్నారు. రామాయణ కాలం వచ్చేసే వరకు 7000 సంవత్సరాల క్రితం నాటిదని ఇంకొందరు చెప్తున్నారు. అసలు ఇక్కడ భారతదేశంలో సివిలైజేషన్ గాని, నాగరికత గాని, లేకపోతే ఈ రాజపరంపర గాని ఎప్పుడు మొదలైంది? ఒకవేళ మొదలైతే ఉత్తర అంటే నార్త్ ఇండియన్ ఆర్యులది వేరే ఉండేనా? సౌత్ ఇండియన్ అంటే ద్రవిడులది వేరుండేనా? ఎట్లా ఉండే? ఇప్పుడు మీరు న్యూక్లియర్ వార్ గురించి అడిగారు. ముందు ఆ ప్రశ్నకు జవాబు చెప్తాను. మహాభారత యుద్ధంలో వీళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. బ్రహ్మాస్త్రం అంటే ఏం లేదు, న్యూక్లియర్ వార్. కాబట్టి ఇవి అందరికీ తెలియదు. హౌ టు ప్రిపేర్ బ్రహ్మాస్త్ర అందరికి గురువు చెప్పలే. అంటే అందరికీ సమానమే కదా, గురు ప్రేమ అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇస్రో ఉందనుకోండి మనకి, ఆ ఇస్రోలోకి నన్నును మిమ్మల్ని పోలిస్తారా? పోనివ్వరు కదా. పోనీయరు సార్. ఎందుకని? మేబీ ఒకవేళ ఉన్నా కూడా దుర్వినియోగపరచొచ్చు. సేఫ్టీ. అది ఫస్ట్ పాయింట్. అందరినీ లోపలికి రానివ్వరు. అట్లా ఒక అర్జునుడికి మాత్రం నేర్పాడు ద్రోణుడు. అలాగే రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు కూడా వాళ్ళు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. బ్రహ్మాస్త్రం అంటే ఏం లేదు, న్యూక్లియర్ బాంబ్సే. ఇది న్యూక్లియర్ బాంబ్స్ ఓకే. ఆ తర్వాత అదే ఏజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కొందరు కొంత అని చెప్తున్నారు. అంటే ఋగ్వేద కాలం అని మీరు అన్నారు కదా సార్. ఋగ్వేద కాలం అనేది చాలా సనాతనమైంది అని చెప్పి. అంటే ఎప్పుడు? ఋగ్వేద కాలం గురించి పాశ్చాత్యులు చెప్పేది 10,000 సంవత్సరాలు. ఇండియన్స్ చెప్పేది 1,00,000 ఇయర్స్. 1,00,000 ఇయర్స్. ఋగ్వేదం రాసింది సంస్కృతంలో కదా సార్, దేవనాగరి లిపిలో. అది భాష ఆవిర్భావమే 4వ శతాబ్దంలో జరిగింది కదా. ఎట్లా అవుతుంది? ఋగ్వేదంలో ఉన్నటువంటి సాంస్క్రిట్‌కి మోడర్న్ సాంస్క్రిట్‌కి సంబంధం లేదు. అవునా? ఓకే. ఓకే. దాన్ని వేదిక్ సాంస్క్రిట్ అంటారు. దీనికేమో మనం పాణినీయ గ్రామరు అవి దీనికి వర్తిస్తాయి. దానికి సెపరేట్‌గా వేదాంగం ఉంది, వేదిక్ గ్రామర్ ఉంది, వేదాంగ జ్యోతిషం ఉంది. చూడటానికి పైన ఆ రోజు స్క్రిప్ట్ కూడా ఎలా ఉండేదో కూడా మనం చెప్పలేం. శారదా స్క్రిప్ట్ అని ఒకటి ఉండేది. అలాగే నాగరి స్క్రిప్ట్ అందరికీ తెలిసిందే. అది మళ్ళీ పరిణామం చెందింది ఇప్పుడు. బ్రాహ్మీ స్క్రిప్ట్ అని ఒకటి ఉండేది. రకరకాల స్క్రిప్ట్స్ ఉండేవి. కానీ ఒకటి నాకు అనిపించేది ఏమిటంటే వ్యక్తిగతంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి అందమైన మంత్రాలు రావాలి అంటే అంతకుముందు ఇంకో 10,000 సంవత్సరాలు సివిలైజేషన్ ఉంటే తప్ప అంత అందమైన మంత్రాలు రావడానికి వీల్లేదు లాంగ్వేజ్‌లో. ఓహ్! అంటే మీరు 1,00,000 సంవత్సరాలు ఋగ్వేదం అని చెప్పి మీ ప్రకారం అంటున్నారు. అంతకు ముందు 10,000 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నారు. అంతే కదా? నేను స్పష్టంగా డేట్ చెప్పలేను. కొంతమంది ఏమిటంటారంటే సనాతనులు 1,00,000 సంవత్సరాలు అంటారు. ఒకవేళ 1,00,000 సంవత్సరాల క్రితం ఋగ్వేదం పుడితే అంతకుముందు ఇంకా 10,000 సంవత్సరాల క్రితం ఇంకా కనీసం ఒక 20,000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ ఉండాలి.
మీకు అందమైన పద్యం ఒకటి తెలుగులో నన్నయ్య భట్టు రాశాడండి. నన్నయ్య భట్టు అంత అందమైన పద్యాన్ని రాయడానికి ముందు భాష ఎప్పుడు పుట్టి ఉండాలి? భాష గురించి పోతే మళ్ళా అంతే కదా! అందమైన భాష పుట్టిన తర్వాత క్రమంగా డెవలప్ అయ్యి తర్వాత పద్యం వస్తుంది. ప్రోజ్ తర్వాత పొయిట్రీ వస్తుంది. తర్వాత ఛందస్సు వస్తుంది. ఇది రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పరిణామం ఉంటుంది. కాబట్టి మీకు వాల్మీకి రామాయణం లాంటి పుస్తకం రావాలి అంటే అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర జరిగి ఉండాలి? సో, చాలా చాలా చరిత్ర జరిగుండాలి. అంతే. చాలా చాలా జరిగితే లాంగ్వేజ్ డెవలప్ కావాలి. ఆ లాంగ్వేజ్‌ని క్రమబద్ధీకరించాలి. ఆ లాంగ్వేజ్‌కి ఒక గ్రామర్ ఉండాలి. గ్రామర్ ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ మన వాళ్ళకి ఎట్లా ఉంటదనంటే ఛందస్సు, క్రమమైనటువంటి సంఖ్య ఇవన్నీ ఉంటే తప్ప వాళ్ళు పద్యాన్ని అందుకే వేదానికి ఇవన్నీ ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, వేదాంగ జ్యోతిషం ఇలా వీటికి షడంగాలంటారు. ఇవన్నీ నేర్చుకుంటే తప్ప అసలు మీరు వేదం నేర్చుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ నేర్చుకున్నా కూడా వేదం అర్థం కావట్లేదు. ఎందుకని? అందులో కోడ్ లాంగ్వేజ్ ఉంది. ఎందులో వేదంలో. వేదంలో కోడ్ లాంగ్వేజ్ ఉందా? కోడ్ లాంగ్వేజ్ ఉంది. ఓకే. దాన్ని మనం డీకోడ్ చేసుకోలేకపోతున్నాం. అవును. ఆల్కెమీ లాంగ్వేజెస్ అని అంటారు సార్. ఆల్కెమీ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు ఏం చేస్తారని అంటే కోడ్ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు బాగా. ఇట్లా మన అంటే ఇప్పుడు మీరన్నారు కదా సార్ పాణినీయ సంస్కృతి అని చెప్పి. సాంస్క్రిట్ లాంగ్వేజ్‌కి పాతకాలంలో ఉన్న సాంస్క్రిట్ లాంగ్వేజ్‌కి డిఫరెన్స్ ఏముంటది సార్ అంతగనం? చాలా ఉంటుంది. అవునా? ఆ! శబ్దాలు మారతాయి, అర్థాలు మారతాయి. తర్వాత లేటెస్ట్ గ్రామర్ మారుతుంది. మరి అట్లా మారినప్పుడు అర్థాలు ఇట్లా మారినప్పుడు ఒక అర్థం తీసుకోవాల్సింది ఇంకో అర్థం తీసుకునేటువంటి ఆస్కారం ఉంటది కదా! అదే జరిగింది. అదే జరిగిందా? ఆస్కారం ఉంటుంది కాదు. అదే జరిగింది ఇవాళ. అవునా? ఆహా! అందుకని వేదానికి ఎవరు సరైన అర్థం చెప్పలేకపోతున్నారు. అచ్చచ్చచ్చచ్చ! ఓకే. వేద మంత్రాలకి సరైన అర్థం చెప్పలేకపోతున్నారు. ఈ అంశం మీద నేను ఈ మధ్య కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాను. మొన్ననే తిరుపతి వెళ్ళి అక్కడ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారు? రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ అని. అక్కడ ఋగ్వేదంలోని మంత్రాలకి అర్థాలు చెప్పొచ్చాను నేను. అందరూ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఋగ్వేదిక్ స్కాలర్సు, వైస్ ఛాన్సలరు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ డీకోడ్ చేసుకోవాలి. ఈ డీకోడ్ చేసుకున్నప్పుడే మనకు అసలు ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అది డీకోడ్ చేసేవాడు లేడు. తెలియట్లేదు ఎవరికి. ఆ కోడ్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని డీకోడ్ చేయడానికి నేను కొంత ప్రయత్నించా. ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్లా మనం హిస్టరీ తెలుసుకోవాలన్నా, ఆ భాష తెలుసుకోవాలన్నా, వాళ్ళు వాడిన పదజాలం తెలుసుకోవాలన్నా, ముందు ఆ మాటకొస్తే బైబిల్‌లో కూడా మొత్తం ఈ కోడ్ లాంగ్వేజీలో ఉంది. అర్థమైందా? ఈ కోడ్ లాంగ్వేజీలో ఉన్నటువంటి ఆ వాక్యాలు క్రిస్టియానిటీలో వాళ్ళెప్పుడో మర్చిపోయారు. ఈ 2000 సంవత్సరాలలో. వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎక్స్‌టర్నల్ మీనింగ్ మాత్రమే తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఎక్స్‌టర్నల్ మీనింగు వర్తించదు. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ గో డీప్ ఇంటూ ది సింబాలిక్ మీనింగ్, యూ కాంట్ అండర్‌స్టాండ్ ది ఒరిజినల్ థాట్. ఇది వాళ్ళసలు సాహిత్యానికి, మన ప్రపంచ విజ్ఞానానికి వచ్చినటువంటి ఒక ప్రమాదం. ఇప్పుడు మన హిస్టరీ టాపిక్‌లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, హిస్టరీ ఇప్పుడు పుట్టింది అని మనం స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, ఈ నాగలి దున్నటం అనేది ఎప్పుడు పుట్టింది అన్న విషయం మన వాళ్ళు ఒక 5000 సంవత్సరాలు అంటున్నారు. బలరాముడు నాగలితో పొలము దున్నెను. బలరాముడు నాగలి భుజాన పెట్టుకున్నాడు. అవునా? అవును సార్. మరి బలరాముడికి ముందు? బలరామునికి ముందు మేబీ ఉండొచ్చు. అంటే బహుశా లేకపోతే రాజ్యాలు ఉండవు గదా! అంటే లేకపోతే హంటర్ గ్యాదరర్స్ అంటే ఏంటిది? జంతువుల్ని కొట్టి చంపి అట్లా మైగ్రేషన్ అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు. రాజ్యాలు స్థిరంగా ఉన్నాయి అనంటే అక్కడ వ్యవసాయం వృద్ధి చెందింది అనే అర్థం జేసుకోవాలి అని నేను అనుకుంటున్నా. అంతే కదా! కాబట్టి మన దశావతారాలలో ముందు ఎమీబా పుట్టింది. దశావతారాలలోనా? చేప, నీళ్ళలోంచి చేప పుట్టింది. మత్స్యావతారం. చేప తర్వాత నెక్స్ట్ ఏం పుట్టింది? కూర్మావతారం. నీళ్ళల్లోంచి రోడ్డు మీదకి వచ్చే కొంచెం బయటకు వచ్చి తిరిగేది ద్విచరం. తాబేలు పుట్టింది. అంటే ఇక్కడ ఒక ఎవల్యూషన్ చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వరాహం అంటున్నాడు. వరాహం అంటే శ్రేష్టమైన దినము అని అర్థం సాంస్క్రిట్లో. పోని వరాహం అంటే పందెం తీసుకున్నా కూడా ఒక రఫ్ యానిమల్ పుట్టింది. నరసింహస్వామి పుట్టాడు. ఈ నరసింహస్వామి అంటే ఏమిటి? కొంత యానిమల్ బిహేవియరు,
కొంత హ్యూమన్ బిహేవియరు. కానీ నరసింహస్వామి అంటే వేరే ఇంకో అర్థం కూడా ఉంది. లియో అంటారు. లియో ఎల్ఈఓ లియో అంటారు. వామన అవతారం. వామన అవతారం, నరసింహ అవతారం, తర్వాత రామ అవతారం, కృష్ణ అవతారం, మధ్య బలరామ అవతారం, ఈ పరిపూర్ణ మానవుడు. ఇలా ఒక డెవలప్‌మెంట్ ఉంది అని ఒక వ్యాఖ్యానం ఉంది. డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్‌లో ఎమీబా నుంచి మెల్లగా పైకి పుట్టుకుంటూ సృష్టి వచ్చింది. ఈ సృష్టి కూడా ఎట్లా వచ్చింది? చెట్లలో ప్రాణం ఉంది కానీ కదలవు. పక్షులు ఎగురుతాయి. వాటికి రెక్కలు వచ్చినాయి అప్పుడే. మూమెంటు. మనిషి ఇంకా లేట్‌గా వచ్చాడు మనిషి. మనిషి పుట్టడానికి ముందు కొన్ని లక్షల సంవత్సరాలు సృష్టి జరిగింది. మనిషి పుట్టడానికి ముందే కదా! అంటే అప్పుడు అలా జరిగిందన్న ఆ సృష్టిని ఎవరు చూశారు? చూడడం కాదు. కానీ కాకపోతే మనకు ఏంటిది కార్బన్ డేటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ తర్వాత జియోలాజికల్ స్కేల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం చెప్తాం సార్ అంతే. కాబట్టి మనిషి చూడలేదుగా. చూడలేదు సార్. మనిషి చూడకుండా అక్కడ ఏం జరిగింది? పరిణామం జరిగింది, సృష్టి జరిగింది, చానా జరిగింది. కాబట్టి అక్కడ ఒక డ్రామా జరిగింది. ఆ డ్రామాకు ప్రేక్షకుడు ఎవరు? తెలుసు. అంటే ప్రేక్షకుడు లేని నాటకం. అవును. అవునవును. అవును. హ్మ్. 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 యూ గాట్ ది పాయింట్. యెస్ సార్. అవును. అవును. కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద ప్రేక్షకుడు లేని నాటకం నడిచింది. కాబట్టి సృష్టి అప్పుడు పుట్టింది. అప్పుడు పుట్టిన సృష్టి తర్వాత ఒక ప్రేక్షకుడు పుట్టాడు. సృష్టి పుట్టి 24 గంటలు అనుకుంటే ప్రేక్షకుడు పుట్టి 1 గంట అయింది. అవును. అవును. అంతే సార్. అంటే తక్కిన 23 గంటల నాటకం ప్రేక్షకుడు లేని నాటకం. యూ గాట్ ది పాయింట్. అవును సార్. అవును సార్. హ్మ్. మరి ఆ 23 గంటల్లో ఏం జరిగింది? ఇది మనం ఏదో మోడర్న్‌గా సైన్స్ వీళ్ళందరూ రకరకాల టెస్టులు పెట్టి ఊహించుకొని నిర్ణయించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పటివరకు మనం దేనికి స్టిక్ అయి ఉన్నామనంటే భారతదేశంలో ఉన్నటువంటి రామాయణం, మహాభారతం ఇట్లాంటి వాటికి స్టిక్ అయి ఉన్నాం. కొంచెం ఈస్ట్ సైడ్ నుంచెల్లి వెస్ట్ సైడ్‌కి పోదాం. వెస్ట్ సైడ్‌కి పోతే క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ ఎట్లా ఆరిజిన్ అయింది సార్? క్రిస్టియానిటీ గురించి నేను బాగా అధ్యయనం చేశా. 8 పుస్తకాలు రాశా. దీన్ని క్రైస్తవాష్టకం అంటారు. 8 పుస్తకాలు ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. బాగా డీప్‌గా చదివా. ఇది ఇట్ ఈస్ ఎ సింబాలిక్ రిలిజియన్. అందులో వాళ్ళు వాడినవన్నీ కూడా కొన్ని సంకేతాలు. సృష్టికి కొన్ని సంకేతాలు వాడారు. జీసస్ క్రైస్ట్ కానివ్వండి, క్రాస్ కానివ్వండి, క్రాస్‌కు ముందు ఫిష్ వాడేవాళ్ళు. క్రాస్ లేదప్పుడు. ఫిష్. ఇవన్నీ మనకి బైబిల్‌లో కనపడతాయి. కాబట్టి ఈ సంకేతాలన్నిటిని డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకొని వాళ్ళు ఏ పాత్రకు దేన్ని సంకేతంగా వాడారో డీటెయిల్డ్‌గా చెప్పుకోవాలి. ఇది పుట్టడానికి ముందు మనకి హిబ్రూ కల్చర్ ఒకటొచ్చింది. ఈ హిబ్రూ కల్చర్ కూడా జోర్డాన్ నదీ తీరంలో వచ్చింది. అలాగే ఇంకా కొన్ని కల్చర్స్ ఉన్నాయి. మనకి ఆహ్, ఈజిప్షియన్ కల్చర్. అలాగే గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్. ఇవన్నిటికన్నా ముందే మనకు సుమేరియన్ సివిలైజేషన్ ఉంది. బాబిలోనియన్ సివిలైజేషన్ ఉంది. అక్కడ ఏం దొరికాయి? డెడ్ సీ స్క్రోల్స్ వినే ఉంటారు సార్. డెడ్ సీ స్క్రోల్స్. ఇక్కడ దొరికినటువంటి ఆధారాలు ఏంటంటే ఒక జంతువు యొక్క చర్మం మీద బైబిల్‌ని రాశారు. అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం నాటి విషయం ఇది. మేబీ. అయితే ఇక్కడి నుంచెల్లి బైబిల్ ఆరిజిన్ అయిందా? క్రిస్టియానిటీ ఆరిజిన్ అయిందా? బైబిల్ జీసస్ క్రైస్ట్ పుట్టి 2000 సంవత్సరాలైతే 5000 సంవత్సరాల క్రితం బైబిల్ ఎట్లా రాస్తారు? అది ఓల్డ్ టెస్టమెంట్ జీసస్ కన్నా ముందే రాశారు కదా! ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఎప్పటిది డేటు? వాళ్ళు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో వచ్చే పాత్రలు మోసెస్ ఎప్పటివాడు? 1700 బీసీ. 1700 బీసీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు గదా! మరి మీకు 5000 సంవత్సరాల క్రితం మీకు బైబిల్ ఎట్లా పుట్టింది? చిన్న లాజికల్ క్వెషన్. అవునా? కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు ఇది 5000 ఏళ్ళదో, 6000 ఏళ్ళదో. అది ఇంకా రీసెంట్‌దే అయి ఉంటుంది. పేపరాజీ అని ఉంది. ఒక పేపర్ వీటిని తీసుకుంటారు. పె పె చెట్ల బెరడు తీసుకొని దాని మీద రాస్తారు. ఓల్డ్. ఆ! చెట్ల బెరడు మీద రాస్తారు. పేపరస్ అంటారు.
ఇవన్నీ కూడా 2000 సంవత్సరాలే. యూ కాంట్ గో మోర్ దాన్ అసలు వాడు ఇప్పుడు మనం ఈ రికార్డ్ చేస్తున్న సమయం ఏమిటి? 2026 అంటే జీసస్ క్రైస్ట్ పుట్టి 2026 సంవత్సరాలైతే ఈ క్రిస్టియానిటీ 2026 సంవత్సరాలకు ముందు ఎట్లా ఉంటుంది? అంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఉన్నది కదా సార్. అంటే వాళ్ళు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కి, న్యూ టెస్ట్‌మెంట్‌కి సంబంధం లేదసలు. అవునా? అంతేగా మరి. వాళ్ళు హిబ్రూలు, వీళ్ళు క్రిస్టియన్సు. హిబ్రూలు అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అనే దేశం ఉంది చూడండి. వాళ్ళని హిబ్రూలు అంటారు. అక్కడ ఉన్నది జ్యూస్ గదా! జ్యూస్‌నే హిబ్రూలు అంటారు. జ్యూస్ అన్నా, హిబ్రూలన్నా ఒకటే. ఆ హిబ్రూ జాతిలో జీసస్ పుట్టాడని వీళ్ళు చెప్తున్నారు. బట్ క్రిస్టియానిటీ అనేది జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచే వచ్చింది. తత్పూర్వం క్రిస్టియానిటీ ఎట్లా ఉంది? లేదు గదా! లేదు. జూడాయిజం ఈజ్ నాట్ ఏ క్రిస్టియానిటీ. ఇట్స్ డయామెట్రికల్లీ ఆపోజిట్. డయామెట్రికల్లీ. ఈ 2 మతాలకు అసలు సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు వేరు, వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు వేరు. కానీ ఈ మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటే క్రిస్టియానిటీ గాని, ఇస్లాం గాని, లేదంటే జుడాయిజం గాని, ఈ 3 గాని ఒకే విధంగా ఉంటాయి కదా సార్? అంటే ఆది యందు ఒక కాంతి ఉండే. దేవుడు ఎట్లా 7 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత ఆడమ్ అండ్ ఈవ్ వచ్చారు. ఇదే విధంగా ఉంటాయి గదా! వీటిని సెమిటిక్ రిలిజియన్స్ అంటారు. ఈ సెమిటిక్ రిలిజియన్స్ అన్నిటికి కూడా సెమిటిసిజంలో మోనోయిజం ఉంటుంది. మోనోథియిజం ఉంటుంది. ఇండియాలో స్పిరిచువల్ డెమోక్రసీ ఉంటుంది. నీ ఇష్టమైన దేవుడు. నువ్వు రాయిని పెట్టుకొని పూజ చేసుకో. దాని మీద ఇట్లా చిన్న బొమ్మ వేసావనుకో, నాగేంద్ర స్వామి అయిపోతాడు. అంతే. చిన్న పాము బొమ్మ వేసుకుంటే నాగేంద్ర స్వామి అయిపోతాడు. చిన్న కోతి బొమ్మ వేసుకుంటే హనుమంతుడు అయిపోతాడు. మీ ఇష్టం. దీన్ని ఏమంటారు? స్పిరిచువల్ డెమోక్రసీ అంటారు. ఈ స్పిరిచువల్ డెమోక్రసీ వెస్టర్న్ థాట్‌లో లేదు. నువ్వు ఈ దేవుడిని పూజిస్తేనే స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకానికి పోతావు. ఇట్లా డిక్టేట్ చేస్తారు వాళ్ళు. యూ టేక్ ఎనీ ఫారిన్ రిలిజియన్. అక్కడ స్వర్గం అనే కాన్సెప్ట్ ఉందా? లేదంటే మోక్షం అనే కాన్సెప్ట్ ఉందా సార్? 2 ఉన్నాయి. మోక్షం అనే కాన్సెప్ట్ ఉందా? మోక్షం అంటే ఇక ఆ స్వర్గం తర్వాత ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి మరి కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో ఉదాహరణకి మనకి ఈజిప్షియన్ కల్చర్, తర్వాత గ్రీక్ కల్చర్‌లో వాళ్ళు ఆత్మను ఒప్పుకున్నారు. అవును సార్. ప్లూటో ఒప్పుకున్నాడు. ప్లూటో థియరీ ఆఫ్ సోల్ అనే దాన్ని కనిపెట్టాడు. కానీ ఆ ప్లూటో భారతదేశానికి వచ్చి ఇక్కడ గంగా నది తీరంలో కొందరు మంది ఋషులతోని ఉన్న తర్వాత మళ్ళీ ఈజిప్ట్‌కి వెళ్ళి అంటే గ్రీక్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళకు ప్రతిపాదించాడు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉన్నది సార్. ఉండొచ్చు. అవును. లేక ఇక్కడి నుంచే కొంతమంది ఋషులు అక్కడికెళ్ళి ప్రతిపాదించి ఉండవచ్చు. 2 బహుశా జరిగి ఉండొచ్చు. అవును. ఇక్కడి నుంచే కొంతమంది ఋషులు వెళ్ళి అక్కడ ప్రతిపాదించవచ్చు. సోక్రటీస్ ఒప్పుకున్నాడుగా సోల్‌ని. సోక్రటీస్ ఒప్పుకున్నాడు. అవును. సోక్రటీస్ SOUL సోల్‌ని ఒప్పుకున్నాడుగా. హ్మ్. క్రిస్టియానిటీ చెప్తదా సార్ మోక్షం గురించి? వాళ్ళు స్వర్గాన్ని గురించి అంతవరకు వచ్చారు. ఇంకా ఎటర్నల్ మోక్షం గురించి చెప్పటంలే. పాపం వాళ్ళకి తెలవదంట సార్. అది ఎవడు ఇప్పుడు ఇవన్నీ ఈ థియరీస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇన్విజిబుల్, విజిబుల్, ఇన్విజిబుల్. విజిబుల్ అంటే ప్రత్యక్ష సాక్ష్యం. ఇన్విజిబుల్ అంటే దృష్టాంతం. దృష్టాంతం మనకు ఊహకు అందనటువంటివి కదా! ఇక్కడ వాళ్ళు జన్నత్ అంటారు. జన్నత్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. జన్నత్ అంటే స్వర్గమేనా సార్? స్వర్గమే. ఎలా ఉంటుందో మరి? మనం ఏదో దేవేంద్రుడు అంటాం. వాళ్ళు ఇంకేదో చెప్తారు. చూసొచ్చినోడు ఎవడు లేడుగా ఇవాల్టి దాకా. ఎవ్వరు లేరు సార్. కాబట్టి ఇవి ఎవరి యొక్క ఊహల్ని బట్టి మనం నమ్మాలే. మన మన పెద్దవాళ్ళు మనకంటే కొంచెం వయస్సులో, విజ్ఞానంలో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం. ఇట్లా వాళ్ళేదో ఊహించారు. రంభలున్నారు, నలకొబరులున్నారని మనం చెప్పాము. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ ఇస్లాంలో కూడా ఇదే చెప్పారు. ఆ స్వర్గంలో అక్కడ రంభలుంటారు, నలకొబరులుంటారు. ఆ తర్వాత అక్కడ మంచి నీళ్లుంటాయని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎడారిలో నీళ్లు లేవు వీళ్ళకిక్కడ. ఓకే. అవును. వీళ్ళు తాగేందుకు మంచినీళ్ళు లేవు. అందుకని ఆ స్వర్గంలో మంచినీళ్ళు ఉంటాయట, బాగా తాగొచ్చు రోజు అని రాసింది. కాబట్టి వాళ్ళకు లేనివేవో అవి అక్కడ ఉన్నాయని ఊహించుకున్నారు. అదే స్వర్గం. కాబట్టి ఇది మన ఊహకు అందవలసినటువంటి విషయమే కానీ ప్రత్యక్ష సాక్ష్యం చూపించడానికి వీలు పడదు. మన పురాణాలను నమ్మాలి, లేదా మన ప్రాచీనులు చెప్పిన దాన్ని నమ్మాలి. ఎందుకంటే చూసి వచ్చి చెప్పిన వాడు ఇంతవరకు ఎవరు లేడుగా. సరే, ఆ విషయాన్ని కనుక అలా ఉంచినట్లయితే హిస్టారికల్‌గా
మనము భూమి మీద ఉన్నటువంటి అంశాలను గురించి మాత్రమే మనం నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. కొన్ని కొన్ని కథలున్నాయి. అర్జునుడు స్వర్గానికి వెళ్ళొచ్చాడు అని ఒక కథ ఉంది. అవునవును. అక్కడ శాపగ్రస్తుడు కూడా అవుతాడు కదా సార్. అయినాడు అని ఒక కథ ఉంది. అట్లాగే ఇంకా ఒక శాటిలైట్‌ని, ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్‌ని విశ్వామిత్రుడు సృష్టించాడు. ఈ కథ ఉందిగా, మీ అందరికి తెలుసు. దాన్ని త్రిశంకు స్వర్గం అంటారు. అవునవును. సో, హి క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అంటే అది మైథాలాజికల్‌గా ఓకే సార్. కానీ మెటాఫిజికల్‌గా ఓకే. కానీ ఫిజికల్‌గా వచ్చే వరకు ఎవిడెన్సెస్ అడుగుతారు. మరి ఇవాళ శాటిలైట్స్‌ని మన వాళ్ళు సృష్టిస్తున్నారుగా. అవును. కాబట్టి అప్పుడు శాటిలైట్ సృష్టించి ఉండొచ్చు విశ్వామిత్రుడు. బహుశా ఉండొచ్చు. ఆయన ఒక సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు. ఋషులు, మునులు వీళ్ళందరూ సైంటిస్టులు అయ్యి ఉండొచ్చు. సైంటిస్ట్‌లేగా వాళ్ళ దగ్గర ఈ పెద్ద పెద్ద బైనాక్యులర్స్ ఉన్నాయి. టెలిస్కోప్స్ ఉన్నాయి. టెలిస్కోప్స్ ఉన్నాయి. అవును. టెలిస్కోప్స్ ఉన్నాయనడానికి ఆధారాలున్నాయి. హ్మ్. లేకపోతే ఇంత స్పష్టంగా వాళ్ళు సూర్యుడి నుంచి భూమికి, సూర్యుడి నుంచి చంద్రుడికి, సూర్యుడు యొక్క సర్ఫేసు, ఇవన్నీ ఎట్లా క్యాలిక్యులేషన్స్ చెప్పారండి? ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయిగా. ఋగ్వేదంలో ఈ క్యాలిక్యులేషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇదిగో ఇన్ని యోజనాల దూరంలో ఉంటుంది. ఇదిగో లైట్ ఇయర్ అంటే కాంతి వర్షం అంటారు. ఇన్ని కాంతి వర్షాల దూరంలో ఉంది అని ఎట్లా చెప్పారండి ఋగ్వేదంలో? సూర్యుడికి, చంద్రుడికి మధ్య దూరం చెప్పారు. సూర్యుడు యొక్క ఆవృత్తం ఎంత ఉంటుందో చెప్పారు. ఓకే. డయామీటర్. డయామీటర్ చెప్పారు. మరి చంద్రుడికి సూర్యుడికి మధ్య దూరం, సూర్యుడికి భూమికి మధ్య దూరం చెప్పారు. ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి గదా! ఈ కాలిక్యులేషన్స్ అన్నీ ఋగ్వేద కాలంలో ఉన్న ఋషులకు ఎలా తెలిసింది? ఈ ఈ కాంట్ డిస్కార్డ్ దిస్ థియరీ. చాలా క్లియర్‌గా చెప్పారు. ఇప్పటికి గూడా తెలియనటువంటి విషయాలు ఇంకా ఋగ్వేదంలో చాలా మిగిలిపోయున్నాయి. దాన్ని డీకోడ్ చేసేటువంటి సామర్థ్యత ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఇవాల్టికి గూడా డీకోడ్ చేయబడలేదు. అవును. సార్ మీరు ప్రయత్నం చేస్తా ఉంటే ఎన్ని విషయాలంటే కొన్ని కొన్ని విషయాలల్లా అరే! ఈ విషయం ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలిస్తే బావుండు అనుకునేటివి ఏమున్నాయి సార్ అట్లా? చాలా ఉన్నాయి. నేను డీకోడ్ చేశా కొంత. డీకోడ్ చేసి ఋగ్వేద భాష్యం ఒకటి రాశాను. ఆహ్, నాకే గాదు, ఇప్పటి వరకు భూమి మీద ఉన్న వాళ్ళెవరికీ అందని విషయాలు ఇంకా చాలా ఋగ్వేదంలో ఉన్నాయి. ఓహ్! ఎందుకంటే వాళ్ళు ఉదాహరిస్తున్నటువంటి కొన్ని కొన్ని మంత్రాలలోని ఆ గ్రహగతుల గురించి మనకు అందుబాటులో రావటం లేదు. వేటిని రిఫర్ చేశారన్న విషయం తెలియటం లేదు మనకి. కానీ ఆహ్, సు ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఏ సివిలైజేషన్ అన్నా తీసుకోండి. అది ఈజిప్ట్ సివిలైజేషన్ తీసుకోండి, లేకపోతే మెసోపోటేమియా సివిలైజేషన్ తీసుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి. ఏ సివిలైజేషన్ అన్నా తీసుకోండి. అక్కడ ఏముంటుంది అనంటే రెండిటి మీద ఎక్కువ ఫోకస్ చేసిండు సార్. ఒకటి ఆస్ట్రానమీ అంటే పైన గ్రహాల యొక్క మూవ్‌మెంట్, స్టార్స్ యొక్క మూవ్‌మెంట్. రెండోది ఆత్మజ్ఞానం, కాన్షియస్‌నెస్. ఈ రెండిటి మీద ఇప్పటికి ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ లోపల కూడా ఈ రెండిటికి సమాధానం లేదు. ప్రాపర్‌గా సమాధానం లేదు. అంటే వాళ్ళు కన్‌స్టలేషన్ ఆఫ్ స్టార్స్ బేస్ మీద అంటే మేషరాశి లేకపోతే మేషం నుంచి మీనం రాశి వరకు ఒక్కొక్క ప్రిసిషన్‌ని బట్టి టెంపుల్స్ కట్టి ఇక్కడనే కాదు పిరమిడ్స్ కూడా అంతే. ఇప్పుడు సిఫిక్స్ ఉంది కదా సార్! అది భూమి, భూమి, సూర్యుడు సింహరాశిలో ఉన్న ప్రిసిజన్‌ని బట్టి అది 9000 సంవత్సరాల క్రితం కట్టినారది. మనకున్న ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏం చెప్తున్నారు అనంటే లేదా 5000 సంవత్సరాలు అంటున్నారు. బట్ కాకపోతే అక్కడ ఒక థియరీ ఉంది సార్. ద గ్రేట్ సిఫిక్స్ వాటర్ హైపోథిసిస్ థియరీ అని ఉన్నది. అలా డాక్టర్ రాబర్ట్ అనేటువంటి వ్యక్తి వెయ్యి, జాన్ ఆంటోనీ వెస్ట్ అనేటువంటి వ్యక్తి వెయ్యి ఏం చేసిల్లంటే చూసి ఇది 9000 సంవత్సరాల క్రితం నాటిది అట్లా ఇట్లా అని చెప్పారు. సో, అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండిటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసినారు. ఏంటిది అటు స్టార్స్ మీద, రెండోది ఆత్మజ్ఞానం మీద. క్రిస్టియానిటీ గాని, హిందూయిజం గాని. హిందూయిజం అయితే క్లియర్‌గా ఈ రెండిటి మీద కాన్సంట్రేట్ చేసింది. క్రిస్టియానిటీ చేసిందా సార్ వీటి మీద? క్రిస్టియానిటీ నాకు తెలిసినంత వరకు బైబిల్‌లో కూడా వాళ్ళు స్టార్స్ గురించి చెప్పారు. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇవాళ ఈ పాస్టర్స్‌కి ఇవి తెలీదు. వీళ్ళకి ఏం తెలవదు సార్ వీళ్ళకి. నేను రాసిన పుస్తకాల్లో ఆస్ట్రోనామికల్ రిఫరెన్స్ మీకు చూపిచ్చా. ఓకే. ఆస్ట్రోనామికల్ డిఫరెన్స్ ఉన్నాయి క్లియర్‌గా. క్లియర్‌గా ఉన్నాయి. సప్తర్షి మండలం రిఫరెన్స్ ఒకటి ఉంది అందులో. జాబ్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ జాబ్ అనే చాప్టర్‌లో సప్తర్షి మండలం యొక్క రిఫరెన్స్ వస్తుంది. అట్లాగే ఇంకా వేరే కొన్ని ఉన్నాయి. వాటిలలో కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి అవన్నీ. అది చెప్పాలంటే చాలా లెంగ్తీ టాపిక్కు. 8 పుస్తకాలు రాశా ఈ టాపిక్ మీదనే.
8 బుక్స్. ఆత్మజ్ఞానం గురించి ఉందా సార్? ఆత్మజ్ఞానం గురించి వాళ్ళు సోల్‌ని ఒప్పుకున్నారు. అంతే. ఆడి వరకే. ఈ సోల్స్ అన్నీ ఒకచోట పడుకొనుంటాయి. ఆ! ఒక రోజున డూమ్స్‌డే ఈ సోల్స్ అన్నీ మళ్ళీ పైకొచ్చి వీటన్నిటిని టెస్ట్ చేసి, ఇందులో మంచి సోల్స్‌ని తీసుకెళ్ళి వైతరిణిని దాటి తీసుకెళ్ళి అక్కడ స్వర్గంలో కూర్చోబెడతారు. స్వర్గం వరకు మాత్రమే ఆలోచించగలిగింది. ఆలోచించగలిగారు. ఆ స్వర్గం దగ్గర 3 కుక్కలు కాపలా ఉంటాయి. కాపలా ఉంటాయి. మంచి మంచి వాడిని బయటికి పోనిస్తారు. లేని వాళ్ళు ఈ కుక్కల రిఫరెన్స్ అన్నిటి చోట ఉందండి. ఓకే. మన దగ్గర గూడా ఉందా? మన దగ్గర ఉంది. ధర్మరాజు కుక్కని తీసుకెళ్ళే ధర్మరాజు కుక్క ముందు సరమాతో స్టార్ట్ అవుతుంది. ఆ! మళ్ళీ సరమాతో ఎండ్ అవుతుంది మహాభారతం. మహాభారతం. అవును. అంటే అందుకే దీన్ని పంచమవేదం అన్నారు. ఈ కుక్కల రిఫరెన్స్ మీకు ఆహ్, వెండిడాడు, జండవిస్తా, తర్వాత బైబిల్‌లో చివరి అధ్యాయం ఒకటుంది. దాన్ని ప్రకటన అంటారు. ప్రకటన. రెవల్యూషన్ అంటారు. అందులో ఈ కుక్కల రిఫరెన్స్ వచ్చింది. అక్కడ 3 నక్షత్రాలుంటాయి. కుక్క నక్షత్రాలు. కుక్క నక్షత్రాలున్నాయా? నక్షత్ర మండలం. దాన్ని డాగ్ స్టార్స్ అంటారు. ఇది ఋగ్వేదంలో దశమ మండలంలో ఉంది. ఈ డాగ్ స్టార్స్ గురించినటువంటి రిఫరెన్సు ఋగ్వేదంలోని దశమ మండలంలో చెప్పారు. ఆ! చాలా స్పష్టంగా. ఆ! సుష స స తరమ, పణి, సంవాదము అని ఒక సూక్తం ఉంది. "ఓ కుక్క ఎందుకొచ్చావు ఇక్కడికి?" అంటే దేవేంద్రుడు పంపాడు. దేవేంద్రుడు పంపాడు. ఎందుకు పంపాడు? అంటే అతను ఆవులనెవరో దొంగిలిచ్చారు. ఎందుకు దొంగిలిచ్చారు? నాకు పాలు పోశారు. ఇవి మంత్రాలున్నాయి అక్కడ. ఇవే మంత్రాలు. ఆ మంత్రానికి రిఫరెన్స్ ఏమిటంటే దేవశుని అని రాసుంది. దేవశుని అంటే డివైన్ డాగ్ అని. దేవశుని డివైన్ డాగ్. దీన్ని సురమ, పణి, సంవాదము అంటారు. ఇది ఋగ్వేదంలో దశమ మండలంలో ఉంది. ఇది నేను చదివాను. దీని మీద 1, 2 చోట్ల ఉపన్యాసాలు కూడా చెప్పా. కాబట్టి నా ఉద్దేశ్యం ఏందంటే, సుమారు ఒక 8000 సంవత్సరాల క్రితం ఈ సప్తసింధు నదీ తీరం నుంచి ఈ కల్చర్ విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ పూర్వం సరస్వతి నది అని ఒక నది ఉండేది. ఇప్పుడు లేదు ఆ నది. కానీ ఉన్నదన్న విషయం నాసా కన్ఫర్మ్ చేసింది. ఓకే. తెలుస్తది సార్. ఎట్లా అంటే రాళ్ళని రాక్కొని పోవడం వల్లనో, లేకపోతే ఆ సాయిల్‌ని ఎగ్జామిన్ చేస్తేనో మనకు ఇక్కడ రివర్ ఫ్లో ఉన్నది అని చెప్పి తెలుస్తది. ఈ సరస్వతి నది యొక్క రిఫరెన్స్ మనకి ఋగ్వేదంలో మనకి ప్రథమ మండలంలో వస్తుంది. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. ఇది ఋగ్వేదంలో ఉంది. అక్కడ సరస్వతి నదిని డిస్క్రైబ్ చేశాడు. ఈ సరస్వతి నది యొక్క రిఫరెన్సు మొన్న మన వాళ్ళు ప్రయత్నం చేసి సరస్వతి నది ఎప్పటి వరకు ఉందంటే 10,000 ఇయర్స్ వరకు కూడా ఇది గంగా నది కంటే పెద్ద నది ఉంది. ఈ నదీ తీరంలోనే మనకు ఈ వేద ఋషులు సూక్తాలు పుట్టించారు అన్నటువంటిది ఒక ఊహ. ఏంటిదది? ఈ వేద ఋషులు ఋగ్వేద సూక్తాలన్నీ ఈ సరస్వతి నదీ తీరంలోనే వీళ్ళు గానం చేశారు. ఇక్కడి నుంచి వలసలు మొదలైనయి. ఈ వలసలు ఎప్పుడు మొదలైన విషయంలో పాశ్చాత్యులు 8000 బీసీ ఏదో కొంచెం అటు ఇటుగా. కొందరేమో ఒక 8000 కాదండి ఇది 6000 బీసీ అని కొంతమంది అన్నారు. ఏమైనా సరే ఈ ఈ నదీ తీరం సరస్వతి నదీ తీరం నుంచి వీళ్ళు ఫొనీషియన్ కల్చర్ అని ఒకటుంది. అలాగే మెసొపొటేమియన్ కల్చర్, ఇరాన్ అండ్ ఇరాక్, అలాగే ఈజిప్షియన్ కల్చర్, రోమన్ కల్చర్, గ్రీక్ కల్చర్. గ్రీక్ కల్చర్ అంటే ఒక సెపరేట్‌గా లేదు. గ్రీక్ కల్చర్‌ని దాన్ని మినియేచర్ ఇండియా అంటారు. ఓకే. ఇక ఇవే ఇక్కడ ఉన్న దుర్గాదేవి, శివుడు, పార్వతి మొత్తం వీళ్ళే అంతా అక్కడ ఉంటారు. గ్రీక్ కల్చర్‌లో మన శివుడు అంటాం గదా! వాడిని పాస్‌డాన్ అంటారు వాళ్ళు. అతని చేతిలో త్రిశూలం ఉంటుంది. ఇట్లా గంగని నెత్తిన పెట్టుకొని ఇట్లా జుట్టు విప్పి నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఓ డయాగ్రామ్ ఉంది నా దగ్గర. ఆ! అతని పేరు పాసిడాన్. పాసిడాన్ అంటే పశునాథుడు. వాళ్ళ గ్రీక్ కల్చర్ సెపరేట్‌గా ఒకటి లేదు. అందుకే గ్రీక్‌ని మినియేచర్ ఇండియా అంటారు. కానీ ఒక రకంగా ఏన్షియన్ సివిలైజేషన్స్ మొత్తం ఇట్నే ఉన్నాయి కదా సార్. అంటే విగ్రహారాధన చేసి 3 దేవుళ్ళు అంటే సృష్టికర్త, లయకర్త, స్థితికర్త ఇట్లా
అంటే ఏన్షియంట్ సివిలైజేషన్ గ్రీక్ సివిలైజేషన్ తీసుకోండి, లేకపోతే రోమన్ సివిలైజేషన్ తీసుకోండి, ఈజిప్షియన్ సివిలైజేషన్ తీసుకోండి. ఇట్నే ఉన్నాయి గదా! రా అనేటువంటి ఒక దేవుడు పిరమిడ్స్ నుంచెల్లి వచ్చి సృష్టి చేసిండు. వేరే దేవుడు స్థితి చేస్తుండు. వేరే దేవుడు లయ చేస్తుండు. ఇక్కడ గూడా ఇంగంతే ముగ్గురు. ఏంటిది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇట్నే ఉంది గదా! అన్నదాన్ని సంస్కృతంలో సూర్య అంటారు. సూర్య శబ్దంలో వచ్చి రా అనే శబ్దం పుట్టింది. ఈ రా ఈజిప్షియన్ గాడ్. మీకు బైబుల్ ఓల్డ్ టెస్టిమెంట్లో సూర్యుడిని పూజించినటువంటి ఎగ్జాంపుల్స్ కోకలలు ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్‌లో. ఓల్డ్ టెస్టిమెంట్ నిండా సూర్యుడు పూజ కనపడుతుంది. మరి వీళ్ళేమో కనీసం మొక్కను గూడా మొక్కరు సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నోళ్ళు. సూర్యుని మొక్కద్దు. అదొక ప్లానెట్ అని అంటారు. అసలు దేవునికి ఆకారం లేదని అంటారు. మరి సాలమన్ సూర్య టెంపుల్ సాలమన్ సూర్య దేవాలయమును నిర్మించను అని ఓల్డ్ టెస్టిమెంట్లో ఉందిగా. అక్కడ సాలమన్ షీబా అని ఒక స్టోరీ ఉంది. షీబా. ఓకే. అతను పెద్ద సూర్య దేవాలయాన్ని నిర్మించాడుగా మరి సాలమన్. సాలమన్ అంటే సోలార్ మెన్ అని అర్థం. సోలార్ అంటే సూర్యుడు, సోలార్ ఎనర్జీ. సాలమన్ అనేది సింబాలిక్. ఎవరికి సింబాలిక్? సూర్యునికి సింబాలిక్. అతనే సాలమన్ అంటే. అత్యంత ప్రాచీన కాలంలో సూర్యోపాసన ఒక్కటే ఉండేది. ఈ సూర్యుడే శివుడు, ఈ సూర్యుడే విష్ణువు, ఈ సూర్యుడే సృష్టికర్త. అది ఇప్పుడు ఇప్పుడు కూడా మన వాస్తవమే కదా. నీళ్ళలోంచి నీళ్లు సూర్యకిరణాలు కలిస్తే మనకు సృష్టి వస్తున్నది. కాబట్టి నీళ్ళని ఏమన్నారు? నారాయణుడు అన్నారు. ఆహాహా! ఓకే సార్. నీళ్ళని నారాయణుడు అన్నారు. సూర్యుని ఏమన్నారు? సూర్యనారాయణుడు అన్నారు. సూర్యనారాయణుడు. ఓకే. ఏంట్రా అబ్బాయి నీ పేరే? నా పేరు సూర్యనారాయణ అండి. అడగండి మీ పేరేమిటి అని అడగండి ఎవరినైనా రోడ్డు మీద. ఏం చెప్తారు? సూర్యనారాయణ. నా పేరు సూర్యనారాయణ అండి అని చెప్తారు. కాబట్టి సూర్యుడే నారాయణుడు, సూర్యుడే శివుడు. భర్గో అంటారు. భర్గో అంటే సూర్యుడు. ఓకే. 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 యు గాట్ ది పాయింట్. అవును. అర్థమైంది సార్. అర్థమైంది. మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళదాం. ఇటీవల తమిళనాడులో ఒక చర్చ మొదలైంది. అది ఎలా మొదలైందంటే అక్కడ స్టాలిన్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కొడుకు ఉదయనిధి అని ఉన్నాడు. అతను ఏమంటే ఈ సనాతన ధర్మం అన్నటువంటిది కరోనా కంటే ప్రమాదకరమైంది, దీన్ని నిర్మూలించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అతను. ఇతని చేత ఈ స్టేట్మెంట్ ఇప్పించింది లెఫ్టిస్టులు. ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది వాళ్ళు. మరి సనాతన ధర్మం నిజంగా అంత ప్రమాదకరమైందంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎట్లా సజీవంగా ఉండగలిగింది ఆలోచించాలి. ఇంతకు సనాతన ధర్మం అంటే ఏమిటి? అది సార్ ప్రశ్న. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అనే మాటకి ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని చెప్తున్నారు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇది సనాతన ధర్మం. దీన్ని మీరు కాదంటారా? లేదు అనలేం. దీన్ని ఉదయనిధి స్టాలిన్ కాదని అంటారా? సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే ఎటర్నల్ ట్రూత్ ఈ సనాతన. రైట్. ఓకే. ఎటర్నల్ ట్రూత్ ఈజ్ సనాతన. అంతే అయిపోయింది. యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ సార్. సత్యమేవ జయతే, ఇది ఎటర్నల్ ట్రూత్. సత్యం జయిస్తుంది. ఇది ముండకోపనిషత్తులో ఇది మంత్రం. మీరు దీన్ని కాదంటారా? లేదు. ఇది సనాతన ధర్మం అంటే. యూ గాట్ ది పాయింట్. అవును. అర్థమైంది సార్. సో ఒక రకంగా ఏంటి ఇప్పుడు సత్యం అని అంటే ఏంటిది? కోర్ ట్రూత్ అంటే ఏంటిది? అంటే వేదాలు చెప్పినటువంటి ట్రూత్ గాని, వేదాలు చెప్పినటువంటి సత్యం గాని అంటే ఏంటిది అసలు? ఇప్పుడు సత్యం అంటే ఒక అబద్ధం చెప్పడం, నిజం చెప్పడం అని కాదు. ఈ విశ్వంలో కొన్ని శాశ్వత సత్యాలు ఉన్నాయి. ఇవి ఎటర్నల్ ట్రూత్స్ అంటారు వీటిని. ఓకే. ఈ ట్రూత్స్ ఎప్పటిదాకా ఉంటాయి? ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. లేకపోయినా ఉంటాయి. సృష్టి ఒకవేళ లేకపోయినా కూడా ఉండి ఉండొచ్చు. మనకు తెలిసినంత వరకు సృష్టి కాబట్టి సృష్టితోనే మనకి అనుబంధం. మీరు ఒక గింజ నాటారు. ఆ గింజ ఒక 5-6 రోజులు అయిపోయేసరికి అందులోంచి చిన్న మామిడి చెట్టు మొలిచింది. ఎందుకని? మామిడి టెంక నాటితే మామిడి చెట్టు మొలిచింది. మామిడి టెంక నాటితే మర్రి చెట్టు మొలిచిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సాధ్యం కాదు కదా అసలు. ఎందుకని కాదు? అది అంటే విరుద్ధం అసలు. అంటే అట్లా అట్లా జరగదు. అంతే. అది ఎందుకు జరగదు? దానికొక జీన్ ఉంటది. దానికి ఆ జీన్ ఎట్లా వచ్చింది? జీన్ ఎట్లా వచ్చిందంటే పరంపర సార్. అంటే ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్‌కు ముందు ఏముంది? అది చెప్పుడు కష్టమే ఇగ అక్కడ అట్లా పోతే. కదా! కాబట్టి దిస్ ఈజ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్. అంతే. ఓకే. హ్మ్.
మామిడి టెంక నాటితే మామిడి చెట్టు మొలియును. వేప గింజ నాటితే వేప చెట్టు మొలియును. అలా కాక వేప చెట్టు నాటితే మీకు మామిడి టెంక మొలుస్తుంది అంటే అసలు సృష్టి లేదు. మొత్తం కొలాప్స్. దిస్ ఈజ్ సనాతన ధర్మం. ఎక్సలెంట్ పాయింట్ సార్ నిజంగా. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ చెప్తున్నారు. అంటే ఏన్షియంట్ అని, అదని, ఇదని. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు వాట్ ఈజ్ సనాతన ధర్మ అనంటే ఈ యూనివర్స్‌కి ఒక ట్రూత్ ఉంది. ఒక ఇంటెలిజిబిలిటీ ఉంది. అది చెప్పేటువంటి ప్రాసెస్‌లో ఏం చేస్తున్నారు అనంటే ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ గాని మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అదేంటి ట్రూత్ గంతే. ఇంటెలిజిబిలిటీ ఆఫ్ ద యూనివర్స్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇక దానికి నువ్వు ఏ దేవుడిని మొక్కుతావు, ఏం కథ ఇదంతా డిఫరెంట్ యాస్పెక్ట్స్. బట్ నీకు ఉన్నది ట్రూత్. ఆ ట్రూత్‌ని తెలుసుకునేటువంటి ప్రయత్నమే సనాతన ధర్మం. అంతకు మించి ఏం లేదు. ఇదే ప్రయత్నం గ్రీకులు చేసినారు. హెరాక్లిటస్ చేసినాడు. గ్రీకు లోపట ఉన్నటువంటి హెరాక్లిటస్, సోక్రటీస్ చేసినాడు. ప్లూటో చేసినాడు. ఇదే ప్రయత్నం మన దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఎవరు ఋషులు గాని, మునులు గాని ఆంగేరసుడు చేశాడు, భరద్వాజుడు చేశాడు, యాజ్ఞవల్కుడు చేశాడు. మనకు పెద్ద ఋషి పరంపర ఉంది. కొన్ని వందల మంది ఋషులు ఉన్నారు. వాళ్ళు ఎటర్నల్ ట్రూత్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏదో ఇవాళ ఏదో బాల్య వివాహాలు ఏమండి, లేకపోతే వృద్ధ వివాహాలు, సతీ సాగమనం, ఇదే సనాతన ధర్మం అంటున్నారు. అవును. అది కాదు. ఇవి సోషల్ ఇంజస్టిస్. సమాజంలో ఇప్పుడు గంగానది ప్రవహిస్తే కొంత అయిన తర్వాత అందులో కొంచెం మురికి గలుస్తుంది, కొంత చెత్త గలుస్తుంది. వీటిని సాంఘిక దురాచారాలను తీసుకొని ఇది సనాతన ధర్మం అంటే ఎట్లా? యు గాట్ ది పాయింట్. అవును సార్. కాబట్టి సనాతన ధర్మం అన్నటువంటిది ఎటర్నల్ ట్రూత్. నేను శరీరం ఉంది, శరీరం తర్వాత ఏముంటుంది? అక్కడ ఆలోచన మొదలైంది. శరీరం తర్వాత ఆత్మ అనేది కూడా ఉన్నది. ఇలా ఆలోచించడాన్ని సనాతనులు శాశ్వత, సనాతనం అంటే శాశ్వతమైన ట్రూత్స్, ఎటర్నల్ ట్రూత్స్ అంటారు కదా. మరి ఎటర్నల్ ట్రూత్ని ఎవరు కాదంటారు? ఎవరు అనలేరు. ఎవరు అనలేరు. అన్నవాడు ఎవడన్నా ఉన్నా అంటే అతని మూర్ఖుడు అని అర్థం. లేకపోతే అతను పిచ్చివాడన్నా అయి ఉండాలి, మూర్ఖుడన్నా అయి ఉండాలి, లేకపోతే రాజకీయ ప్రయోజనం కోసం అబద్ధాలు చెప్తూ ఉండాలి. అవును. ఇది ఇది మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. హీ షుడ్ బి ఎ లయర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హిస్ సెల్ఫిష్ ఎండ్స్. హీ ఈస్ టాకింగ్ సంథింగ్ నాన్ సెన్స్, సంథింగ్ ఇర్రెగ్యులారిటీ. ఎందుకని? దానివల్ల అతనికి ఏదో కొంత లాభం ఉంటుంది అట్లా అంటే. కాబట్టి సనాతన ధర్మ నింద చేస్తున్నాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు వాస్తవాన్ని ఒప్పుకోవటం లేదు, లాజిక్ను ఒప్పుకోవటం లేదు. సనాతన ధర్మం అది మోస్ట్ లాజికల్ కదా. మేమంతా హేతువాదులం అండి అంటారు. సనాతన ధర్మం హేతువాదంతో కూడుకున్నది కదా. ప్రశ్నే మీకు ఉపనిషత్తుల నిండా శిష్యుడు ప్రశ్న వేస్తాడు, గురువు జవాబు చెప్తుంటాడు. క్వశ్చన్ ఆన్సర్ ఉంది కదా మొత్తం సనాతన ధర్మంలో. ఏమండి? సాంఖ్యయోగంలో కూడా అంతే సార్. సాంఖ్య ఫిలాసఫీ నాట్ ఓన్లీ సాంఖ్య, ఆల్ ఉపనిషత్స్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్, గురువు శిష్యుడు. కాబట్టి మీకు లాజికల్గా ఆలోచించటాన్నే హిందూయిజం అంటారు. క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే డోంట్ థింక్ లాజికల్లీ అని చెప్పింది. ఓకే సార్. వాళ్ళు వాళ్ళు ఓపెన్గా చెప్పారుగా, డోంట్ థింక్ లాజికల్లీ, బిలీవ్ అండ్ దెన్ డౌట్. బిలీవ్ మీది ఇది ఇలా ఉండే, ఇది విశ్వాసమే ముఖ్యం. విశ్వాసం అన్న ప్రాతిపదిక మీద ఆ మతం యొక్క పునాది నిర్మింపబడ్డది. మన వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీద, మన హేతువాదం మీద మన భారతీయ ఋషులు హిందూ సమాజాన్ని నిర్మించారు. భగవద్గీత అర్జునుడు అడిగే క్వశ్చన్లకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. భాగవతం సుఖమహర్షి ఎవరికి పరీక్షిత్తుకు చెప్తాడు. ఆ తర్వాత మనకి ఏంటి యోగ వాసిష్టం రాముడు కూర్చుంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెప్తారు. అంతే కదా సార్. ఆ తర్వాత మళ్ళీ కపిల గీత కపిల మహర్షి వాళ్ళ తల్లికి చెప్తాడు. ప్రతిదీ ఉపనిషత్తులన్నీ అంతే. కఠోపనిషత్తులో యమాచార్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ యమాచార్యుడు అతని దగ్గరికి నచికేతుడు అని ఒకడు వెళ్తాడు. ఈ నచికేతుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. క్వశ్చన్స్ వేస్తే యమాచార్యుడు జవాబులు చెబుతూ ఉంటాడు. దాని పేరు కఠోపనిషత్తు అంటారు. చిన్నది ఇది, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ స్టాండర్డ్ ఉపనిషత్స్. చిన్నగున్న ఎంత డేంజర్ సార్. ఇప్పుడు రమణ మహర్షి నేనెవరు 21 ప్రశ్నలు అంతే. భగవద్గీత 700 శ్లోకాలు. చిన్నగున్నాయి బుల్లెట్ల కదా తగులుతాయి సార్. పెద్దగున్నాయి ఏమో కానీ చిన్నగున్నాయి మాత్రం ఇట్లా గన్ షాట్ పెట్టి ఇట్లా టంగ్ అని కొట్టినట్టు అది డైరెక్ట్ సెంటర్ పాయింట్ ట్రిగర్ చేస్తుంది. ఇక్కడికి వద్దాం సార్. కొంచెం డైవర్షన్ తీసుకొని
అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా? ఒకవేళ ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నా అంటే, మొన్న రీసెంట్‌గా ఒక యూనివర్సిటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఎట్లా అనంటే, జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ తర్వాత రిజరక్షన్ జరిగింది. ఆ టైం లోపట ఒక పెద్ద క్లాత్ లోపట ఆయనను కట్టేసినారు. ఒక పెద్ద గుడ్డలో ఆయనను కట్టేసినారు. కట్టేసిన తర్వాత ఒక గుహలో పెట్టారు. పెట్టిన తర్వాత రిజరక్షన్ జరిగింది. పెద్ద అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చి ఆయన శరీరంతోని ఆయనకున్నటువంటి డిసేబుల్స్‌కి కనపడ్డాడు అని ఒకటుంటది. ఆ క్లాత్, ఆ గుడ్డ దాన్ని షోడ్ ఆఫ్ ట్యూరెంట్ అని అంటారు. అది ఎట్లా అంటే పోపు దగ్గర ఉంది. దాంట్లోపట 40% ఆఫ్ ద డీఎన్ఏ ఇండియాకి సంబంధించిన డీఎన్ఏ ఉంది. ఒకటి. రెండోది లేదు అసలు క్రిస్టియానిటీ అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తే లేడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ సన్. సూర్యుడు. ఆయనకున్నటువంటి 12 మంది డిసైపుల్స్ ఉన్నారు గదా! వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్ అని చెప్పి ఇంకో థియరీ ఉంది. ఇంకో థియరీలో లేదు అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఒక సైకోడెలిక్ మష్రూమ్, సిలిసైబిన్ మష్రూమ్. మనకు హ్యూమన్ ఎవల్యూషన్ లోపట ఈ సిలిసైబిన్ మష్రూమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి. ఈ మష్రూమ్ ఇది ఎవరు అనంటే జాన్ అలోగ్రే అనేటువంటి 'ద సీక్రెట్ మష్రూమ్ అండ్ ద క్రాస్' అనేటువంటి బుక్ లోపట రాసాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు పౌల్ స్టేమన్ 'ద మష్రూమ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్' అని అంటారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏమని అంటే ఈయన ఒక మష్రూమ్ అంతే తప్ప ఏమి కాదని చెప్పి. మీ ప్రకారం జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా? నేను 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 దీని మీద పరిపూర్ణమైనటువంటి రీసెర్చ్ చేశాను. ఐ షల్ గివ్ యూ వెరీ వెరీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని క్రైస్తవాష్టకం అంటారు. క్రైస్తవ అష్టకం అంటే 8 పుస్తకాలు. క్రైస్తవాష్టకం. ఇందులో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్ అని ప్రూవ్ చేశాను. అంతే. అసలు వ్యక్తి లేడు. హిస్టారికల్‌గా మనకు ఆధారాలు దొరకట్లే ఎక్కడ. జీసస్ క్రైస్ట్‌కి విషం ఇచ్చి చంపారని ఏదో చెప్తారు. ఇట్లా ఒక పాత్ర ఇచ్చారు అందులో ఏదో సారాయి వైన్ ఇచ్చారు, అందులో విషం కలిపారని ఏదో చెప్తారు. ఆ పాత్ర లేదు, ఏం లేదు. అలాగే ఒక పెద్ద శూలం తీసుకొని పొడిచారంటారు. ఆ శూలం ఎక్కడుందని అడాల్ఫ్ హిట్లరు ఒక $1 మిలియన్ ఇచ్చి 'ద హోలీ గ్రిల్' అదే కదా సార్. దాన్ని పొడిచిన తర్వాత ఆ పాత్రలో ఆయన రక్తాన్ని పట్టారు. ఆ పొడిచిన శూలం ఎక్కడన్నా దొరికితే వాడికి ₹10,00,000 ఇస్తాను ఆయన. ఎక్కడ దొరకలే. లేని గ్రిల్ ఎక్కడ దొరుకుతుంది? మొత్తం ఫిక్షన్. ఇది నేను అథెంటిక్‌గా ప్రూవ్ చేశా. నా దగ్గర ఉన్నాయి. మొత్తం 8 పుస్తకాలు ఇవి. సో, అకార్డింగ్ టు మై రీసెర్చ్, జీసస్ ఈజ్ ఎ మిత్. ఇట్ ఈస్ నాట్ ఎ హిస్టారికల్ క్యారెక్టర్. బట్ ఇట్ ఈస్ ఎ సింబాలిక్ క్యారెక్టర్. దేనికి సింబాలిజం సార్? సూర్యుడికి సింబాలిజం. అంతే. ఓకే. రైట్. అయిపోయింది. డాట్. వాళ్ళు సూర్యోపాసన చేసేవాళ్ళు అంతకుముందు. ఈ పోపు గారు రోజు సూర్య నమస్కారాలు చేసేవాడు. ఫస్ట్ సెంచరీ బీసీలో అక్కడ వాటికన్‌లో వాడు సూర్యుడికి నమస్కారాలు చేస్తుండేవాళ్ళు. హ్మ్. సూర్యోపాసన అప్పుడు ప్రపంచం అంతా సూర్యోపాసన ఒక్కటే ఉండేది. తర్వాత ఇంకా రకరకాల రిలిజియన్స్ అన్నీ వచ్చినాయి. ఇండియాలో కూడా పూర్వం సూర్యోపాసన ఉండేది. ఆ సూర్యోపాసన తర్వాత ఇంకా ఈ దేవీ దేవతలు చాలామంది వచ్చారు. ఒక ఫిక్షన్ స్టోరీ ఇంతగనం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతం కావడానికి గల కారణాలు ఏముంటాయి సార్? అంటే ఇనిషియల్‌గా గ్రీక్స్ గాని, రోమన్స్ గాని క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళని చంపారు కదా సార్. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళని చంపారు. చంపిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఔట్‌రేజెస్ స్ప్రెడ్ అయింది? దానికి 2, 3 కారణాలున్నాయి. ఒకటి కలోనియలిజం అంటారు. అంటే వస్తూత్పత్తి జరిగిన తర్వాత ఈ వస్తువులకి మార్కెటింగ్ కావాలి. ఎకనామిక్స్‌లో. మార్కెటింగ్ కావాలంటే ఏం కావాలి? వాళ్ళు కొంచెం వీక్‌గా ఉన్నటువంటి కంట్రీస్ మీద పడతారు. పడి వాటిని ఆఫ్రికా ఉన్నారు, ఇండియా ఉన్నాయి, ఇట్లా శ్రీలంక వీక్‌గా ఉన్న కంట్రీస్ మీద పడి ఈ కంట్రీస్‌లో తమ వస్తువులను అమ్ముకుంటారు. వీటిని కాలనీస్ అంటారు. ఈ కాలనీస్‌లో శాశ్వతంగా దీన్ని పరిపాలించాలంటే ఇక్కడ ఉన్న లోకల్ సివిలైజేషన్‌ని డిస్మిస్ చేసి వాళ్ళు తమ సివిలైజేషన్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్లా క్రిస్టియానిటీ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వచ్చింది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్వేజన్ బట్ ఆల్సో ఎ కల్చరల్ కాంక్వెస్ట్. మీ ప్రశ్నకి ఇది సరైన సమాధానం. వీక్‌గా అంటే సైకలాజికల్‌గా వీక్‌గా ఉన్నటువంటి మతాల దగ్గరికి వెళ్ళి, ఆ మతం లోపట ఏం చేశారనంటే ఇక్కడ ఇక్కడ కులం పేరు మీద మతంలోకి మార్చనట్టు. అంటే ఇక్కడ ఇండియాలో మోస్ట్‌లీ అంటే వెనకబడినటువంటి కులాల టార్గెట్‌గా చేసుకొని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేస్తారు. అట్లనే ఏం చేసినారంటే వీక్‌గా ఉన్నటువంటి కంట్రీ, ఎకనామికల్‌గా వీక్‌గా ఉన్నటువంటి కంట్రీ, ఎట్ ద సేమ్ టైమ్ హెల్త్ పరంగా వీక్‌గా ఉన్నటువంటి కంట్రీలకు వెళ్ళి
ఆ టైం లోపట ఇల్యూమినాటి అంటే ఏంటిది? దేవుని యొక్క కాంతి పడింది. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఏంటిది? దేవుని యొక్క కాంతి పడింది అని జెప్పి వాళ్ళని సెపరేట్‌గా చేసి వాళ్ళకు హెల్త్ ప్రొవైడ్ చేయడం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఇట్లా చేయడం వల్ల క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయింది. అంతేనా సార్? ముందు ఒక హాస్పిటల్ కడతారు, తర్వాత ఒక స్కూల్ పెడతారు, తర్వాత ఒక ఆర్ఫనేజ్ పెడతారు, మెల్లగా కన్వర్షన్ మొదలు పెడతారు. స్టెప్ బై స్టెప్. ఉదాహరణకి మదర్ తెరీసా ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ కంట్రీ వదిలిపెట్టి ఇక్కడి దాకా ఎందుకు వచ్చింది? అక్కడ వాళ్ళ కంట్రీలో పేదవాళ్ళు లేరా? కలకత్తాకు వచ్చి ఇక్కడే పేదవాళ్ళకి సేవ చేయాలా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ రియల్ క్వశ్చన్. ఆవిడ పుట్టిన ఊళ్ళో వాళ్ళ బజార్‌లో ఒక 100 మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకెందుకు సేవ చేయట్లేదు ఆవిడ అక్కడ? హ్మ్. 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 ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ పేదరికం అన్నటువంటి ఒక బలహీనతను ఆధారంగా చేసుకొని కన్వర్షన్స్ అన్నటువంటివి జరిగినాయి. ఓకే. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి బలహీనతల ఆధారంగా చేసుకొని కన్వర్షన్స్ అన్నటువంటివి చేశారు. ఆర్థిక లాభం కోసం, కలోనియలిజం కోసం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్రెషన్. కొన్ని కులాలు చాలా కాలంగా అనేకమైనటువంటి కారణాల చేత ప్రధానమైనటువంటి సమాజంలో మెయిన్ స్ట్రీమ్‌లో ఉండలేకపోతున్నాయి. పోనీ ఇదే నిజం అనుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే అప్పర్ క్యాస్ట్‌లున్నాయి గదా! కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళెట్లా కన్వర్ట్ అయినారు? హ్మ్. కరెక్టే. తీసుకోండి మీరు. స్టాటిస్టిక్స్ తీసుకోండి. అంటే వాళ్ళకి హెల్త్ అనేటువంటి ఒక దాన్ని చూపెట్టి అక్కడ ఇంకొక ఎలిబి చూపిచ్చారు. అవును. ఏదో ఒకటి చూపెట్టి కన్వర్ట్ చేయడమే. ఒకసారి కన్వర్ట్ అయిపోయాడంటే వాడి రూట్స్ కట్ అయిపోతాయి. ఇప్పుడు కోట్లింగం అని ఒకడున్నాడు. అతని పేరు రాబర్ట్‌గా మారింది. అప్పటిదాకా అతను రోజు కనకదుర్గ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేవాడు. "ఒరేయ్! కనకదుర్గ గుడికి దండం పెట్టొద్దురోయ్! ఆ గుడిలో దయ్యాలున్నాయిరోయ్" అని చెప్పాడు. సైతాన్లున్నాయని చెప్పాడు. చెప్పాడు, పేపర్‌లో వచ్చిందిది. ఒక్కసారి కన్వర్షన్ జరిగిపోయిందంటే హి లూజెస్ హిస్ రూట్స్. ఇదే వాళ్ళకి కావాలి. ఇట్లా రూట్స్ గనక ఒకసారి పోయిందంటే యూ కెన్ కాంకర్ ఇండియా. ఆ! రైట్. వి కెన్ కాంకర్ ఇండియా. యూ కెన్ కాంకర్ ఇండియా. ఇండియాని జయించాలి అంటే మీకు విమానాలు, లేకపోతే కాల్బలము, సైనికులు, ఆ! ఇవన్నీ పాత పద్ధతులు. యూ కెన్ కాంకర్ ఇండియా విత్ బైబుల్. మొత్తం కంట్రీ స్మాష్ అయిపోతుంది. ఏం మిగలదిక్కడ. ఒకానొక టైంలో కెనెటిక్ వార్ అనేది ఉండేది సార్. అంటే కత్తులు పట్టుకొని, బడిసెలు పట్టుకొని, అశ్వబలం, కాల్బలం, గజబలం ఇవన్నీ. ఇప్పటికి గూడా ఎట్లా అంటే న్యూక్లియర్ వెపన్స్ లేదంటే డ్రోన్స్ గాని, లేదంటే మిసైల్స్ గాని ఇవన్నీ ఏంటిదంటే కెనెటిక్ వార్. అంటే ఫిజికల్‌గా యుద్ధం చేయడం. రెండోది నాన్ కెనెటికల్ వార్. ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థికాన్ని దెబ్బగొట్టడం. ఆ దేశంలో ఉన్నటువంటి హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బగొట్టడం. జూస్ ఏం చేశారు వాళ్ళనంటే క్రిస్టియన్‌లు ఉన్నటువంటి బావులలో విషం కలిపేవాళ్ళు. విషం కలిపి ఆ విషంని క్రిస్టియన్స్ తాగి తద్వారా వాళ్ళు చనిపోయేటట్టు చేసేవాళ్ళు. జ్యూస్‌ని కూడా క్రిస్టియన్స్ చంపారు. జ్యూస్‌ని ఆహ్, అతని పేరు పయస్ 1930. 1960 మంది జ్యూస్‌ని గ్యాస్ చాంబర్స్‌లో వేసి చంపాడు. హిట్లర్. హిట్లర్ ఫ్రెండు ఇతనికి. ఈ పయస్ అన్న పోప్‌కి హిట్లర్ ఫ్రెండు. 60,00,000 మంది జ్యూస్‌ని, యూదుల్ని గ్యాస్ చాంబర్స్‌లో వేసి అంటే 6 మిలియన్ జ్యూస్ వర్ మెర్సిలెస్లీ బుచర్డ్ బై క్రిస్టియన్స్. ఆ! ఇట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ జర్మన్ పీరియడ్. దీనికి ఇది ఎట్లా జరిగిందో చెప్పండి. హౌ ఇట్ హ్యాపెండ్? ఈ జూ అనేవాడు దుర్మార్గుడంటే వాడు షైలాక్ అని ఒక క్యారెక్టర్ సృష్టించారు ఈ క్రిస్టియన్స్. ఈ షైలాక్ అనే క్యారెక్టర్ 'మర్చెంట్ ఆఫ్ వెనిస్' అనే డ్రామాలో వస్తుంది. ఆ! ఈ షైలాక్ అనేవాడు పరమ దుర్మార్గుడు. ఎందుకు? 'మర్చెంట్ ఆఫ్ వెనిస్' రాసింది ఈయనే కదా సార్? షేక్స్‌పియర్. షేక్స్‌పియర్. విలియం షేక్స్‌పియర్. హి ఈస్ ఎ క్రిస్టియన్. అవును. జ్యూస్ అనేవాడు పరమ దుర్మార్గులు. ఈ ఈ ఈ షైలాక్ అనేవాడు పరమ దుర్మార్గుడు అని అందులో చిత్రీకరించాడు. 16థ్ సెంచరీకి సంబంధించిన వాడు విలియం షేక్స్‌పియర్. కానీ అంతకుముందే జ్యూస్‌ల మీద వివక్షత ఉన్నది గదా! పాపం జ్యూస్ చాలా కష్టపడ్డారండి. అందులో అనుమానమేం లేదు. పాపం ఇనిషియల్‌గా పాపం పుట్టినప్పటి కాంచి అంటే మనకు ఏ టైమ్ పీరియడ్ తెలవదు గానీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్
పాపం అత్యంత భయంకరంగా జ్యూస్‌ని హింస పెట్టింది ప్రపంచం అనేది వాస్తవమే కదా! ఒక్క ఇండియా మాత్రం వాళ్ళకి రక్షణ ఇచ్చింది. వాళ్ళ రక్షణ ఇచ్చింది. ఎక్సెప్ట్ దట్ పాపం జ్యూస్ అనేవాడు కనపడితే కాల్చి చంపేశారు. అందుకనే వాళ్ళు ఇప్పుడు తెగిస్తున్నారు. ఇజ్రాయిల్‌లో వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు గనుక ఇప్పుడు ఒకసారి పోయినారంటే ఇక వాళ్ళకి మాతృభూమి ఉండదు. ఇప్పుడు అక్కడ ఇజ్రాయిల్‌లో జరుగుతోంది ఏమిటో తెలుసునా? నూనె కోసం యుద్ధం. అది యాక్సెప్టెడ్. ఇట్స్ ఏ ఆయిల్ వార్. అది ఎవ్రీబడీ నోస్ ఇట్. బట్ ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ క్రిస్టియానిటీ, జూడాయిజం అండ్ ఇస్లాం. ఈ ఇరాన్ అన్నటువంటిది పర్షియన్ కంట్రీ. ఆ పర్షియన్ కంట్రీని ఇస్లామిక్ రెవల్యూషను 80వ దశకానికి కొంచెం ముందు వచ్చింది. వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళని ఇస్లామిక్ రెవల్యూషనరీస్ అంటారు. ఐతుల్లా ఖొమేనీ అనేవాడు ఆక్యుపై చేసుకున్నాడు. వీళ్ళని షియాస్ అంటారు. అందులో మళ్ళీ షియా, సున్నీ అని 2 భేదాలు ఉన్నాయి. ఈ సున్నీస్ అనేవాళ్ళేమో కువైట్, బహరీను, తర్వాత సౌదీ అరేబియా ఇక్కడ ఉంటారు. మన ఇండియాలో హైదరాబాదులో ఉన్నవాళ్ళు షియాలు. ఈ షియాల్ని సున్నీలు చంపుతూ ఉంటారు. వాళ్ళలో భేదాలు మళ్ళీ. ఇక్కడ మనకు సుల్తాన్ ఉండేవాడు అబుల్ హసన్ తానాషా అని. ఈ అబుల్ హసన్ తానాషా అన్నవాడు షియా. ఈ రామదాసుని అరెస్ట్ చేశారని కథ ఒకటి ఉంది చూడండి. ఓకే, ఈ రామదాసుని అరెస్ట్ చేసింది అబుల్ హసన్ తానాషా. ఈ తానాషాని తనడం కోసం ఔరంగజేబు ఢిల్లీ నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాడు షియా విడిసిండే కాబట్టి అంతేనా సార్? ఔరంగజేబు ఈజ్ ఎ సున్నీ, దిస్ తానాషా ఈజ్ ఎ షియా. అప్పట్లో వచ్చి వీళ్ళని కొట్టి వీళ్ళ రాజ్యాన్నంతా ఇక్కడ ఉన్న డబ్బులను దోచుకొని పోయినాడు. ఓకే, చూచారా? సో ఇవి రిలీజియస్ వార్స్. దీన్ని క్రూసేడర్స్ అంటారు. క్రూసేడ్, జిహాదీ అంటారు. మసద్ అని ఒక సంస్థ ఉంది. ఈ మసద్ అనే సంస్థ ఇజ్రాయలీ సంస్థ. ఎవరు దొరికితే వాళ్ళకి తెలిసింది ఒకటే, చంపటం, ఇంకోటి తెలియదు. కాబట్టి ఇలా రకరకాల పేర్లతో, దేవుడి పేరుతో ఇవి ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేసుకుంటూ వచ్చినాయి. ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసరికి మత యుద్ధాలు, మీరు మీ సెక్యులరిజం పనికిరాదు, లేకపోతే మీ నీతి వాక్యాలు పనికిరావు. ఒక చిన్న ఐడియాను మెదడులో డంప్ చేసి ఎట్లా అనంటే మొత్తం కన్వర్షన్ ఒకానొక స్టేజ్ వచ్చే వరకు దేశంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యి డిసింటిగ్రిటీ స్టార్ట్ అయ్యి ఏమైపోతుంది అని అంటే ఈ దేశం అమెరికా పెంటగాన్ చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది కదా సార్? వెళ్ళిపోతున్నది, ఆల్రెడీ వెళ్ళిపోతుంది. బెంగాల్ యూ లాస్ట్ నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, బట్ ఆల్సో వెస్ట్ బెంగాల్. మన దరిద్రం ఆంధ్రప్రదేశ్ సార్. ఎట్లా అనంటే 2% ఎట్లా అనంటే క్రిస్టియానిటీ ఆన్ పేపర్, బట్ గ్రౌండ్ లెవెల్కి పోతే 20% క్రిస్టియానిటీ. 1947 తీసుకోండి స్టాటిస్టిక్స్. 1947, 47లో కోనసీమ అక్కడంతా వేదిక స్కాలర్స్ ఉంటారు కదా, అప్పుడు 0.5% ఉండేది. 1947 స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 0.5, ఇవాళ 22%. వేదిక స్కాలర్స్ లేరు. వేద పాఠశాలన్నీ మూతబడిపోయినాయి. వాళ్ళ పిల్లలందరూ న్యూ జెర్సీ వెళ్ళిపోయారు. ఒకనొక టైంలో బ్రిటిష్ వాడు ఇక్కడ కాంకర్ చేయడానికి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా మతం అనేది స్టాండర్డ్గా ఉంది కాబట్టి, ధర్మం అనేది స్టాండర్డ్గా ఉంది కాబట్టి ఇప్పటికీ మనం విత్ స్టాండ్ అవ్వగలిగినాం సార్. మతాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, కల్చర్ నాశనం చేస్తున్నారు. అయిపోయాయి. ఇంకే దేశం ఏడున్నది, ఇంకెక్కడ ఉంటుంది? ఇవన్నీ వరుసగా రూట్స్ ఒక్కొక్కటి నరకడం అనమాట. ఫైనాన్షియల్గా వాడు వీక్ అయిపోయాడు అనుకోండి, వాడు దిక్కులేని వాడు అయిపోతాడు. వాడు ఫ్యామిలీ ఎందులో కావాలంటే అందులోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏమిటో తినడానికి తిండి లేకపోతే. సో దిస్ ఈజ్ ఎ కల్చరల్ కాంక్వెస్ట్, ఎకనమిక్ డిజాస్టర్ అండ్ రిలీజియస్ మోనోపలీ. ఇట్లా భారతదేశం మీద అన్ని దిక్కుల నుంచి యుద్ధం జరుగుతున్నది. కనపడే యుద్ధాలు మనకి కొద్ది, కనపడకుండా అండర్ గ్రౌండ్గా యుద్ధాలు జరుగుతున్నాయి. ఐడియాలజికల్ సబ్వర్షన్, ఐడియాలని మెదళ్ళని కొట్టి తద్వారా బానిసలుగా చేస్తున్నారు, శాశ్వతమైన బానిసలను చేస్తున్నారు. ఒకసారి కన్వర్షన్ అయిపోయిందంటే వాడు ఇండియాతో వాడు రూట్స్ వాడు పూర్వీకుల గురించి వాళ్ళ పూర్వీకులందరూ పనికిమాలిన వాళ్ళు భావన వచ్చేస్తుంది. హిందూ ధర్మం లోపల ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది సార్. అది క్లిస్టర్ క్లియర్గా మహాభారతంలో కనపడుతుంది. మహాభారతంలో ఎట్లా అనంటే 5 ఊళ్ళు ఇవ్వండి, లేదంటే హస్తినాపురాన్ని 2గా చీల్చేస్తానంటే అసలు ఒక పెద్ద ఘట్టం.
భీష్ముడు ఏడుస్తాడు, ధర్మరాజు బాధపడతాడు, ప్రతి ఒక్కరు బాధపడతారు. ఎందుకంటే హస్తినాపురాన్ని కాండవప్రస్థంగా, ఇంద్రప్రస్థంగా మార్చాల్సిన అవసరం ఏమున్నది అట్లా ఇట్లా అని చెప్పి. కానీ ఎప్పుడైతే మోనోథిస్టిక్ రిలీజియన్స్‌కి ప్రాంతం అనేటి దాని మీద మక్కువ ఉండదు. ఎక్కడైనా సరే స్ప్రెడ్ చేయాలి. తద్వారా అక్కడ ఉన్నటువంటి పీపుల్‌ని బానిసలుగా ట్రీట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్‌ని తీసుకోవాలి. అంతే. ఇది నా మాతృదేశం అనుకుంటేనే నేను ఈ దేశం మీద ప్రేమ చూపిస్తా. లేదనుకుంటే నాకు ఇది మాతృదేశం కాదు, ఈ దేశం నాకేమి ఇచ్చింది అన్న భావన నాలో వస్తే ఇక ఇది నేను ఆహ్, హ్మ్, ఈ దేశం నాకెంతో, ఇంకో నెదర్లాండ్స్ కూడా అంతే. ఐ లూజ్ మై ఐడెంటిటీ విత్ దిస్ నేషన్. అంతే కదా! రాముడు రామాయణంలో ఈ శ్లోకం ఉంది. రాముడు లంకకెళ్ళిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత, అప్పుడు లక్ష్మణుడు అంటాడు, "చాలా అందంగా ఉంది. లంకాపట్నం. ఎంత అందంగా ఉందో చూడండి. మనం ఇక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది" అని ఒక మాట అంటాడు. అంటే ఇప్పుడు రాముడు ఏమంటాడో తెలుసునా? నిజమే. లంకాపట్నాన్ని బంగారు ఇటుకలతో కట్టారు. అయినప్పటికీ కూడా ఇది చాలా అందంగా ఉంది. ఈ లంకా నగరం. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే స్వర్గం కంటే బ్యూటిఫుల్‌గా ఉంది. అయినా నాకు ఈ నగరం అక్కర్లేదు. జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. ఇది రామాయణంలోని కొటేషన్. ఆహ్! అపి స్వర్ణమయీ లంక. నా మే అంటే నాకు. నా వద్దు. లక్ష్మణ రోచతే. నాకిది పెద్ద అట్రాక్టివ్‌గా లేదు ఇది. ఇది బంగారంతో కట్టినా సరే, ఈ లంకాపట్నం నాకు అక్కర్లే. ఎందుకంటే నాకు అయోధ్యే కావాలి. దట్ ఈస్ మై బర్త్ ప్లేస్. హ్మ్. జనని జన్మభూమి జన్మభూమిస్య స్వర్గాదపి స్వర్గాదపి గరీయసి. గరీయసి. ఓ స్వర్గం కంటే నాకు నా అయోధ్య గొప్పది అంటాడు. ఇందాక మీరు చెప్పినటువంటి భాగవతం యొక్క భారతం యొక్క రిఫరెన్స్‌కి నేను రామాయణం నుంచి మీకు రిఫరెన్స్ చూపించాను. కాబట్టి ఇట్లా మనకి ఒక ఐడెంటిటీ కనపడుతుంది. క్రిస్టియన్స్ ఎంత బలంగా బైబిల్‌ని చదవమని చెప్పి ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తున్నారో, అంతే బలంగా ప్రతి ఒక్క హిందువు చేత మహాభారతాన్ని, రామాయణాన్ని, భగవద్గీతను ఖచ్చితంగా చదివించాలి. తద్వారా ఏమైతదనంటే, ఈ ప్రాంతం మీద మక్కువ, ఈ ప్రాంతం మీద ప్రేమ, అమితమైనటువంటి గౌరవం పెరిగి, ఇప్పటికీ, ఎప్పటికీ స్థిరంగా ఈ సనాతన ధర్మం ఉండడానికి ఉంటది. లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా పెను ప్రమాదమే ఉన్నది. ఇప్పుడు 2 పాయింట్లున్నాయి. నేను ఈ భూమిలో పుట్టా కాబట్టి ఈ భూమిని ప్రేమించాలి. లండన్‌లో ఉన్నవాడు లండన్‌లో పుట్టాడు కాబట్టి లండన్‌ని ప్రేమించాలి. దీన్ని నేషనల్ చెవినిజం అంటారు. జాతీయవాదం. బట్ వై వి ఆర్ లవింగ్ ఇండియా? బికాస్ దిస్ ఈస్ ది సుప్రీం కల్చర్. దిస్ థాట్ ఈస్ సుప్రీం. ఎటర్నల్ థాట్. నేను ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ చెప్పాను కదా ఇప్పుడు. ఎవడో ఒకడో ఒక చోట పుట్టాడు. ఆ భూమిని ప్రేమిస్తాడు. తప్పని ప్రేమించాలి, తప్పదు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్లా ఇండియాని ప్రేమించడం ఒక పాయింట్. కానీ ఇండియాలో పుట్టినటువంటి ఈ కల్చర్ తక్కిన ప్రపంచంలో ఉన్న అన్ని కల్చర్స్ కంటే సుప్రీం కల్చరు. దిస్ థాట్ ఈజ్ సుప్రీం. అందుకని నేను ఇండియాని ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఋగ్వేదం పుట్టింది. ప్రపంచంలో ఇంకో చోట ఋగ్వేదం పుట్టలే. దట్స్ వై ఐ లవ్ ఇండియా. అర్థమైందా మీకు ఆ డిఫరెన్స్? నేషనలిజం అండ్ సుప్రీం నేషనలిజం. డిఫరెన్స్ చూపిస్తున్నా. అవునవును. నేషనలిజం అంటే వాడు ఎక్కడ పుడితే అక్కడ ప్రేమించడం. నేను ఆంధ్రలో పుట్టానండి కాబట్టి ఆంధ్రమాత. తెలంగాణలో పుడితే తెలంగాణ తల్లి. ఢిల్లీలో పుడితే నాకు ఢిల్లీ తల్లి. 25 రాష్ట్రాలు వాళ్ళ కన్నడంలో పుడితే మా కన్నడ మాత. ఎవరి ప్రాంతం మీద, ఎవరి భాష మీద వాళ్ళకి ప్రేమ ఉంటుందా, ఉండదా? ఉంటది. ఖచ్చితంగా ఉండాలి గూడా. ఉండాలి. నా భాషను నేను ప్రేమించకపోతే ఊళ్ళో వాడు ప్రేమిస్తారా ఏంటి? ఐ లవ్ మై తెలుగు లాంగ్వేజ్. వీటికి ఇంకా అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతుల కన్నా నా సంస్కృతి గొప్పది, భారతీయ సంస్కృతి అన్నటువంటి ఒక సుప్రీం థాట్‌ని ఇండియన్ సేజెస్ అండ్ సీర్స్ మన ఋషులు ఇచ్చారు. యూ గాట్ ది పాయింట్? అవును సార్. అవును సార్. హ్మ్. ఇంతమంది ఋషులు ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదండి. ఇక్కడి నుంచెలి వెళ్ళినటువంటి బోధిధర్ముడు చైనాలో దేవుడు. ఇక్కడి నుంచెలి వెళ్ళినటువంటి 21 వర్తమాన వీరుడు సింగపూర్ లాంటి దేశాలలో జైనిజంలో దేవుడు. ఇక్కడి నుంచెలి పోయిండు అని మొన్నటి రీసెంట్ ఎవిడెన్సెస్ జీసస్ క్రైస్ట్ ప్రపంచ దేశాలలో దేవుడు. ఇక్కడి నుంచెలి పోయిన మామూలు ఋషులు. ఈ మాట మాట్లాడితే చాలా తప్పేమో గానీ ఋషులు వేరే దేశాలలో దేవుళ్ళు. ఇక్కడ ఋషులే దేవుళ్ళుగా పూజించిన వాళ్ళు ఇంకెంత గొప్పగా ఉండి ఉంటారు.
అగస్త్యుడు అని ఉన్నాడు. అవును. ఈ అగస్త్యుడు మనకి ఆహ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలాగ వచ్చాడు. సముద్ర తీరంలో వచ్చినట్టు మనకి ఎవిడెన్స్ కనపడుతోంది. ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్‌లో అగస్త్యుడే వాళ్ళకి దేవుడు. అగస్త్యుడు బొమ్మ ఉంది అక్కడ. ఓకే. ఆ! ఇండోనేషియాలో ఎక్కడనో వినాయకుని విగ్రహం ఉన్నది కదా సార్? ఒక చోట కాదు కొన్ని వందలున్నాయి. అగస్టీన్ అనే ఒక పేరు క్రిస్టియానిటీలో ఉంది. అగస్టీన్ విన్నారా? అగస్టీన్. ఈ అగస్టీన్ ఎవరంటే అగస్త్యుడు. హ్మ్. జాన్ అన్న పేరు విన్నారా? జేఓహెచ్ చాలా చాలా సార్లు విన్నాను. జ్ఞాన సంస్కృత శబ్దం అది. జ్ఞానుడు. జ్ఞానం కలిగిన వాడు. అతను జానుడు. సెయింట్ పాల్ అనే పేరు విన్నారా? ఆ! విన్నాను సార్. శాంతపాలుడు. సెయింట్ అంటే శాంతుడు. పాలుడు. శాంతపాలుడు. సెయింట్ పాల్. యు గాట్ ది పాయింట్? మీకు కొన్ని వందల సంస్కృత పదాలు మీకు ఈ వెస్టర్న్ కల్చర్‌లో కనపడవు. ఇది ఎట్లా జరిగింది? కోరిలేషన్ ఉండబట్టే డెఫినెట్‌లీ కోరిలేషన్ ఉంది. వీళ్ళందరూ ఒకే చోట కుదురు ఒకే కుదురులోంచి వెళ్లారు బయటికి. అవునవునవును. చాలా సంతోషం. ఇవాళ మా ప్రేక్షకులందరూ కూడా దీన్ని వీక్షించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా తిరిగి మీ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఈ ఛానెల్‌కి గనుక పెట్టినట్లయితే దాన్ని బట్టి మనం ఇంకా మరికొన్ని డిస్కషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీతో ఈ విషయాలన్నీ పంచుకున్నట్టు కొంచెం మనం తీసుకుంది హార్డ్ టాపిక్కే అయినప్పటికీ కూడా ఇది రీసెర్చ్ ఓరియెంటెడ్ టాపిక్ కాబట్టి మీరందరూ చూచి మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా నేను సవినయంగా కోరుతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.